Today we are going to see the last blessing which God asked Moses to pronounce upon the people. దేవుని ప్రజలైన వారి మీద దేవుడు మోషే చేత ఆశీర్వదించే పలికిన వచనాల్లో ఆఖరి ఆశీర్వాదాన్ని ధ్యానం చేయనయ్యున్నాం. It's found in Numbers 6:25. సంఖ్యాకాండము 6:25వ వచనాన్ని ధ్యానం చేద్దాం. The Lord make his face to shine upon you. ప్రభు తన ముఖ కాంతిని మీ మీద ప్రకాశింపచేయును గాక. And be gracious to you. మీకు కృపా సహితముగా ఉండును గాక. Let God's face shine upon you. దేవుని ముఖం మీ మీద ప్రకాశింపనివ్వండి. And let God's grace flow into you. దేవుని కృప మీలోనికి ప్రవాహముగా రానివ్వండి. There was a president called President Nixon in the United States of America. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒక ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ఆయన పేరు నిక్సన్. And one day he was caught in a scandal called the Watergate scandal. ఒక రోజున వాటర్ గేట్ స్కాండల్ అనే దాంట్లో ఆయన పట్టుబడ్డం జరిగింది. The whole Congress rose up against him. కాంగ్రెస్ వారంతా కూడా ఆయనకి విరోధంగా లేచారు. The nation rose up against him. దేశం ఆయనకి విరోధంగా లేచారు. The press rose up against him. ప్రెస్ వారు ఆయనకి విరోధంగా లేచి ఉన్నారు. And the Congress impeached him. సభ్యులందరూ కూడా ఆయన్ని దించేయడం జరిగింది. They said you can never be a president anymore. వారందరూ కూడా ఇక మీద మీరు ప్రెసిడెంట్ ఉండడానికి వీల్లేదు అని అంటున్నారు. And he lost the presidency. అతడు ఆ విధంగా అధ్యక్ష పదవిని కోల్పోయాడు. And then the vice president became the president. ఆ తర్వాత వైస్ ప్రెసిడెంటే ప్రెసిడెంట్ గా అవ్వడం జరిగింది. Gerald Ford became the president of the United States. జెరాల్డ్ ఫోర్డ్ ఆ రీతిగా అమెరికా దేశానికి అధ్యక్షుడయ్యారు. Then everybody shouted, అప్పుడు అందరూ కేకలు వేశారు, arrest Nixon. నిక్సన్ ని అరెస్ట్ చేయండి, Throw him into jail. అతని చెరసాల్లో పడవేయండి, And give him a long sentence. అతనికి దీర్ఘకాలం జైలు శిక్ష ఉంచండి, Let him be punished. అతనికి శిక్షావిధి కలగాలి. They were crying for his blood. వారు అతని రక్తం కోసం కేకలు పెడుతూ ఉన్నారు. But when Gerald Ford signed and took over as the president, జెరాల్డ్ ఫోర్డ్ సంతకం పెట్టి అధ్యక్ష పదవిని స్వీకరించగానే he turned his face to make it shine upon the one who made him the vice president. తనని వైస్ ప్రెసిడెంట్ గా చేసిన ఆ వ్యక్తి వైపు తన ముఖాన్ని తిప్పి తన ముఖాన్ని ప్రకాశింపచేశారు. He signed the order saying, as the president of the United States, I forgive Mr. Richard Nixon. అమెరికా దేశానికి సంబంధించిన అధ్యక్షునిగా నిక్సన్ని నేను క్షమిస్తున్నాను అని సంతకం చేశారు. I absolve him of all charges. అన్ని శిక్షల నుంచి ఆయన తప్పించేస్తున్నాను. And I'm setting him free. నేను ఆయనకి విడుదల ఇస్తున్నాను అని చెప్పారు. I'm setting him free. నేను ఆయనకి విడుదల ఇస్తున్నాను అని చెప్పారు. And Nixon died in his ripe age as a free man. నిక్సన్ స్వాతంత్రం పొందిన వ్యక్తిగా మంచి వృద్ధాప్యంలో The మరణించారు. face of the president shined upon Nixon, who was to be imprisoned. చెరసాలలో ఖైదు కావాల్సిన వ్యక్తి అయిన నిక్సన్ మీద ఒక వ్యక్తి యొక్క ముఖ కాంతి ప్రసరించినప్పుడు అలాగున జరిగింది. And graciously he was forgiven. కృపా సహితంగా అతడు క్షమాపణ పొందుకున్నాడు. Graciously he was forgiven. కృపా సహితంగా అతడు క్షమాపణ పొందుకున్నాడు. That's the heart of God for you. నీ కొరకైన దేవుని హృదయం అదే రీతిగా ఉంటుంది. God says, my child, దేవుడు అంటున్నారు, నా బిడ్డ, have you committed sin? మీరు పాపము చేసి ఉన్నారా? Have you committed wrong? తప్పు కార్యాలు చేసి ఉన్నారా? I will not condemn you. నేను మీకు శిక్షావిధి కలిగించను. Come to me. నా యొద్దకు రండి. Confess your sin. మీ పాపములను ఒప్పుకొనండి. Confess your wrong. మీ తప్పులు ఒప్పుకొనండి. And say, Jesus, I am sorry. చెప్పండి, యేసయ్యా, నేను చాలా చింతిస్తున్నాను. My face will shine upon you. నా ముఖం మీ మీద ప్రకాశిస్తోంది. Shine upon the darkness that sin has brought in your life. పాపము నీ జీవితంలోకి తీసుకొచ్చిన అంధకారం మీద దేవుని ముఖ కాంతి ప్రకాశిస్తుంది. And my grace to forgive will come. నా క్షమించే కృప నీ యొద్దకు వచ్చేస్తోంది. Tonight that grace is coming. ఈ రాత్రి ఆ కృప వచ్చేస్తోంది. This is the last moment. ఇది ఆఖరు క్షణం. Come to Jesus యేసునద్దకు రండి. and cry out to him. ఆయనకి మొర్ర పెట్టండి. Forgive me, Lord. నన్ను క్షమించండి ప్రభువా. Forgive my sin. నా పాపములను క్షమించండి. Help me to come out of alcohol. ఈ మద్యపానం నుంచి బయటికి రావడానికి సహాయం చేయండి. Help me to come out of pornography. ఈ యొక్క చెడు దృశ్యాలు చూసే విధానం నుంచి బయటికి రావడానికి. Help me to come out of the spirit of bribe. ఈ యొక్క లంచాలు తీసుకునే ఆత్మ నుంచి బయటికి రావడానికి. Help me to come out of anger. కోపము నుంచి బయటికి రావడానికి సహాయం చేయండి.
I have sinned in the past. నేను గతములో పాపము చేశాను. Now I want God's face to shine upon me. ఇప్పుడు దేవుని ముఖం నా మీద ప్రకాశించాలని కోరుకుంటున్నాను. As you cry right now, మీరు ఇప్పుడు మొర్రపెట్టుచూ ఉండగా God's grace is coming to you. దేవుని కృప మీ యొద్దకు వచ్చేస్తుంది. He is listening to you. ఆయన మీ మొర్ర వింటున్నారు. Jesus is coming to you. యేసు మీ యొద్దకు వస్తున్నారు. And setting you free. మీకు విడుదల ఇచ్చేస్తున్నారు. Nobody can accuse you anymore. ఎవ్వరు మీ మీద నిందారోపణ చేయలేరు. Nobody could accuse Richard Nixon anymore after he was forgiven by the president. ప్రెసిడెంట్ ద్వారా క్షమాపణ పొందుకున్న తర్వాత నిక్సన్ మీద ఎవరు నిందారోపణ చేయలేరు. How much more for you when God sets you free, forgiving you always. దేవుడే ఎల్లవేళలా క్షమాపణ అనుగ్రహించి ఉంటే మరి ఎంత ఎక్కువగా క్షమాపణ మీరు పొందుకుంటారు. Would you say thank you Jesus? యేసయ్యా వందనములు అని చెప్తారా? Everybody say thank you Jesus. అందరూ చెప్పండి యేసయ్యా మీకు వందనములు. Amen. ఆమేన్. His grace will come upon you. ఆయన కృప మీ మీదకి వచ్చేస్తోంది. You know, this grace is a spirit of grace. మీకు తెలుసా ఈ కృప అనేది కృపా సహితమైన ఆత్మ. You are forgiven today. ఈ రోజున మీరు క్షమించబడి ఉన్నారు. But you have to stay forgiven. అయితే క్షమాపణ పొందిన వారిగా You ఉండిపోవాలి. have to stay as a child of God. దేవుని బిడ్డగా అలా ఉండిపోవాలి. By ourselves we are weak. మనకు మనంగా బలహీనులమండి. Temptations keep coming. శోధనలు వస్తూనే ఉంటాయి. So God says, కనుక దేవుడు అంటున్నారు, not just one time, my child, నా బిడ్డ ఒక్క పర్యాయం మాత్రమే కాదు, I will give you the spirit of grace to be with you forever. నేను కృపా సహితమైన ఆత్మను ఎల్లవేళలా నీతో ఉండేలా అనుగ్రహిస్తాను. In Zechariah 12 and verse 10, జకరియా 12:10 మనం చూస్తే the Bible says the Holy Spirit, who is the spirit of grace, will be given to you by the Lord. బైబిల్ తెలియజేస్తున్న దేవుని ద్వారా పరిశుద్ధాత్మ కృపా సహితమైన ఆత్మ అనుగ్రహించబడుతున్నాడు. Today when you ask him, the spirit of grace will come into ఈ you. రోజున కృపా సహితమైన ఆత్మను అడిగినప్పుడు ఆయన మీ మీదకు వచ్చేస్తారు. And when sin comes to you, పాపము మీ యొద్దకు వచ్చినప్పుడు, when temptations come to you, శోధనలు మీ యొద్దకు వచ్చినప్పుడు the spirit of grace will make you look at Jesus Christ, who has been pierced on the cross for our sins. కృపా సహితమైన ఆత్మ మిమ్మును మన కోసం ఈటతో పొడవబడ్డ శిలువ మీద ఉన్న యేసును చూచేలా చేస్తాడు. And we will never say yes to sin, ఇక పాపానికి మనం అవును అని చెప్పలేము. because the Bible says in Hebrews 10:29, ఎందుకనగా హెబ్రీ 10:29లో బైబిల్ ఏమని చెప్తుందంటే, when we knowingly commit sin after having taken Jesus in our hearts, we are trampling the blood of Jesus Christ one more time. యేసును ఎరిగి ఉండి కూడా మరలా పాపము చేసినట్లయితే మనం ఆయన రక్తాన్ని కాళ్ళతో త్రొక్కుతున్నాం Yes, అన్నమాట. we are trampling the blood of Jesus if we knowingly commit sin after we have given our lives to Jesus. అవును, మన జీవితాలు యేసుకు సమర్పించిన తరువాత ఎరిగి ఉండి పాపము చేస్తే యేసు రక్తమును మన కాళ్ళ క్రింద మనం త్రొక్కుతున్నాము అన్నమాట. That is the sin against the Holy Spirit, అది ఏ పరిశుద్ధాత్మకు విరోధమైన పాపం, which Jesus says will never be forgiven. యేసయ్య చెప్పారు అది ఎప్పటికీ కూడా క్షమించబడదు. But then the Holy Spirit helps us not to commit that sin, అయినప్పటికీ పరిశుద్ధాత్మ అట్టి పాపము చేయకుండా మనకు సహాయం చేస్తారు. not to deliberately commit sin after knowing Jesus. యేసును ఎరిగిన తర్వాత బహాటముగా పాపము చేయడానికి కాదు అని. So the Spirit of Jesus comes into us. కనుక యేసు ఆత్మ మనలోనికి వస్తారు. He is the Spirit of grace. ఆయన కృపా సహితమైన ఆత్మ. You know what he does? ఆయన ఏం చేస్తారో తెలుసా? Whenever temptations come to us, శోధన మన యొద్దకు వచ్చినప్పుడెల్లను he shows us the cross. ఆయన సిలువను మనకు కనుబరుస్తారు. He shows us how Jesus was wounded. యేసు ఎలాగున గాయపరచబడ్డారో చూపిస్తారు. And when we see him, we cry. మనం ఆయన చూడగానే రోదిస్తాము. And we say, Lord, I will not commit such sin. మనం చెప్తాం, ప్రభు అటువంటి పాపానికి చేయను. I will not enter into these pleasures through the pornography. నేను ఈ యొక్క చెడు దృశ్యాలు చూసే విధానం ద్వారా పాపములో ప్రవేశించను. Let me turn to Jesus. నన్ను యేసు వైపు మళ్ళుకోనివ్వండి. And the Spirit, the Holy Spirit of grace protects us. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ, కృపా సహిత ఆత్మ మనల్ని భద్రపరుస్తోంది. There was an actor getting ready for the morning shoot one day. ఓ రోజున ఒక యాక్టర్ గారు ఉదయకాలపు షూటింగ్ కి తయారవుతూ ఉండి ఉన్నారు. He knew Jesus, but he had nothing to do with Jesus in his life. అతనికి యేసు ఎవరో తెలుసు కానీ యేసయ్యతో తన జీవితంలో పని లేదు అన్నట్టుగా ఉన్నాడు. As he was shaving, ఆయన షేవ్ చేసుకుంటూ ఉండగా right in the mirror,
ఆ యొక్క అద్దములోనే he saw the judgment throne of God. దేవుని యొక్క న్యాయ తీర్పు సింహాసనాన్ని చూచాడు. And he trembled. అతడు వణికిపోయాడు. And from one side Satan came. ఒకవైపు నుంచి సాతాను వచ్చేస్తున్నాడు. And Satan said, సాతాను అంటున్నాడు, this man, this actor belongs to me. ఈ యాక్టర్ నాకు చెందినవాడు అంటున్నాడు. Give him to me. ఇతన్ని నాకు ఇచ్చేయండి. He is following me. అతడు నన్ను వెంబడిస్తున్నాడు. Let me take over his life. నేను అతని జీవితాన్ని స్వాధీనం చేసుకుంటాను. The actor trembled. ఈ యాక్టర్ వణికిపోతూ ఉన్నాడు. And he said, what is my future? అతను అనుకుంటున్నాడు, నా భవిష్యత్తుక ఏమై ఉన్నది. But from the other side, కానీ మరొక వైపున he saw somebody carrying the cross. సిలువను మోస్తున్న మరొక వ్యక్తిని చూచాడు. Beaten all over. దేహమంతా దెబ్బలున్నాయి. Blood flowing. రక్తము చిందించబడుతోంది. And he cried and said, అతడు వచ్చి ఏడుస్తూ అంటున్నాడు, Father, తండ్రి, Almighty God, సర్వశక్తిగల దేవా, I have shed my blood for this my son. నేను ఈ నా కుమారుని కోసం రక్తము చిందించి ఉన్నాను. I have shed my blood for his sins to be forgiven. ఆయన పాపాలు క్షమించబడడానికి రక్తమును చిందించి ఉన్నాను. Give him to me. నాకు ఇవ్వండి ప్రభువా. Give him to me. అతన్ని నాకు ఇవ్వండి. Give him. అతన్ని నాకు ఇవ్వండి. The man fell on the floor. ఆ వ్యక్తి నేల మీద పడిపోయాడు. And he cried and cried. ఎంతగానో మొర్ర పెట్టాడు. And said, Jesus, forgive me. చెప్పాడు, యేసయ్యా నన్ను క్షమించండి. And his life changed. ఆయన జీవితం మార్చబడింది. And the spirit of grace filled him. కృపా సహితమైన ఆత్మ అతన్ని నింపడం జరిగింది. Even today, ఈ రోజు కూడా in Hebrews 12 and verse 24, హెబ్రీ 12:24 వచనంలో, the blood of Jesus is crying out for you. యేసు రక్తం మీకోసం మొర్ర పెడుతోంది. Speaking good things. మంచి కార్యాలు పలుకుతోంది. Saying, this is my child. ఇది నా బిడ్డ అని చెప్తోంది. I have shed my blood for my son. నేను నా కుమారుడి కోసం రక్తం చిందించాను. I have shed my blood for my daughter. నా కుమార్తె కోసం నేను రక్తము చిందించాను. And he cries through you. ఆయన మీ ద్వారా మొర్ర పెట్టే దేవుడై ఉన్నారు. And all the time you see the cross. మీరు సిలువను చూసిన అన్ని వేళలలో కూడా And you say no to sin. మీరు పాపమునకు లేదు అని చెప్తారు. And not only he fills you, ఆయన మిమ్మల్ని నింపడం మాత్రమే కాదు, he makes you speak in new tongues. ఆయన మిమ్మల్ని క్రొత్త భాషతో మాట్లాడేలా చేస్తారు. In Mark 16 and verse 17, the Bible says, మార్కు సువార్త 16:17లో బైబిల్ ఏమని చెప్తోందంటే, those who believe in Jesus will speak in new tongues. యేసునందు విశ్వాసం ఉంచిన వారు నూతనమైన భాషను మాట్లాడుతారు. They will not speak the tongues of sin anymore. వారికి పాపానికి సంబంధించిన భాష మాట్లాడరు. The spirit of grace will rise up within them and make them see the cross and make them see and speak the tongues of holiness, sanctification and godliness. కృపా సహితమైన వారి ఆత్మ వారిలో నుండి యేసు సిలువను చూపించగా దైవికమైన భాష, పరిశుద్ధపరిచే పవిత్రమైన పెదవుల భాష వారు మాట్లాడతారు. When God gives his language to us, దేవుడు తన భాషను మనకు అనుగ్రహించి ఉన్నప్పుడు God's restoration comes to us. దేవుని పునరుద్ధీకరణ మన మీదకి వచ్చేస్తోంది. It restores us with God. అది మనల్ని దేవునితో పునరుద్ధానం చెందిస్తుంది. The Holy Spirit not only shows us, but he speaks through us. పరిశుద్ధాత్ముడు మనకు చూపెట్టడం మాత్రమే కాదు, మన ద్వారా మాట్లాడింప చేస్తారు. He speaks holiness through your tongue. ఆయన మీ భాష ద్వారానే పరిశుద్ధతను మాట్లాడింప చేస్తారు. And man's tongue is not holy. మానవ భాష పవిత్రమైనది కాదు. So God gives us his language. కనుక దేవుడు తన భాషను మనకు అనుగ్రహిస్తాడు. Isaiah 28 and verse 11. యెషయా 28:11 వచనం మనం చూచినట్లయితే, God speaks to his people through unknown tongues and stammering lips. దేవుడు తన ప్రజలతో తెలియబడని భాష ద్వారాను నత్తివాని పెదవుల ద్వారాను మాట్లాడుతారు. So he makes you speak in new tongues, the tongues of God. కనుక దేవుని యొక్క భాషగా దేవుని భాషను ఆయన మీ చేత మాట్లాడింప చేస్తారు. Tonight the Holy Spirit is going to fill every one of you. ఈ రాత్రి పరిశుద్ధాత్మ మీలో ప్రతి ఒక్కరిని నింపనయ్యున్నారు. And you are going to speak the tongues of God. మీరు దేవుని భాషను మాట్లాడనయ్యున్నారు. Till now you are speaking the tongues of men, unclean lips. ఇప్పటి వరకు అపవిత్రమైన పెదవులతో మనుషుల భాష మీరు మాట్లాడుతూ ఉన్నారు. Like Isaiah, God is going to touch your tongue tonight. యెషయా వలె దేవుడి రాత్రి మీ నాలుకను తాకనయ్యున్నారు. And you're going to speak the tongues of God, the language of God. మీరు దేవుని భాషను, దేవుని మాటలను You మాట్లాడనయ్యున్నారు. will speak in new మీరు tongues. క్రొత్త భాషలతో మాట్లాడతారు. How many of you are waiting for మీలో that? ఎంతమంది అందుకోసం వేచి ఉన్నారు? Show your hands మీ చేతులు and చూపెట్టండి. say, Jesus, fill me with thy Holy చెప్పండి, Spirit. యేసయ్య మీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. Fill me with the Holy నన్ను మీ Spirit. పరిశుద్ధాత్మతో నింపండి. I want new tongues, the tongues of నాకు God. దేవుని భాషలైన క్రొత్త భాషలు అవసరమై ఉన్నది.
clean tongues. పవిత్రమైన భాషలు. As the Spirit of God makes you speak the language of God and new tongues, దేవుని యొక్క ఆత్మ దేవుని భాషగా క్రొత్త భాషను మీ చేత మాట్లాడింప చేసినప్పుడు it restores your spirit with God. అది మీ ఆత్మను దేవునితో పునరుద్ధీకరింప చేస్తోంది. 1 Corinthians 14 and verse 4 says, మొదటి కొరింథీ 14:4 ఏమని చెప్తోందంటే, he who speaks in tongues edifies himself. భాషతో మాట్లాడువాడు తనకు క్షేమాభివృద్ధి కలుగజేసుకొనుచున్నాడు. He who speaks the language of the Holy Spirit, or God makes him speak the new tongues of God, he or she edifies himself, sanctifies himself when that language is spoken by that person. పరిశుద్ధాత్మ ద్వారా క్రొత్త భాష మాట్లాడింప చేయబడినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది, పరిశుద్ధపరచు ప్రక్రియ కలుగుతోంది. And 1 Corinthians 14 and verse 2 says, మొదటి కొరింథీ 14:2 మనం చూచినట్లయితే, when a man or a woman speaks in tongues given by God, new language given by God in prayer, he speaks to God, she speaks to God. ఒక స్త్రీ గాని పురుషుడు గాని ప్రార్థనలో దేవుడు ఇచ్చిన క్రొత్త భాష మాట్లాడుతున్నప్పుడు అతడు గాని ఆమె గాని దేవునితో మాట్లాడుచూ ఉన్నారు. And God's cleansing comes into that person. దేవుని శుద్ధీకరణ ఆ వ్యక్తి జీవితంలోనికి వచ్చేస్తుంది. I gave my life to Jesus when I was 18 years old. నేను 18 సంవత్సరాల వయసులో నా జీవితాన్ని యేసుకు సమర్పించాను. And God enabled me to leave all my bad habits. దేవుడు నా దురలవాట్లన్నీ విడిచిపెట్టడానికి నాకు సహాయం చేసి ఉన్నాడు. But I had to go back to the same college. అయితే నేను మరలా అదే కాలేజీకి వెళ్ళవలసి ఉంది. And my friends were waiting with all the lusts and all the pleasures. నా స్నేహితులైతే భోగేచ్ఛల వంటి ఆశలతో కోరికలతో నా కోసం వేచి ఉన్న వారిగా ఉంటారు. And every time I would go, నేను వెళ్ళిన ప్రతి పర్యాయం temptations will come. శోధనలు చేస్తూ ఉండేవి. When I would go in the cycle to the college, నేను సైకిల్ మీద కాలేజీకి వెళ్తున్నప్పుడు tempting thoughts will come. శోధించే ఆలోచనలు వచ్చేవి. My friends will tempt me. నా స్నేహితులు శోధించేవారు. I used to say, Lord, will I leave you? These temptations are terrible. నేను అనుకునేవాడిని, ప్రభువా ఈ శోధనలు భయంకరంగా ఉన్నాయి, నేను నిన్ను విడిచిపెట్టేస్తానేమో. Then deep down in my heart, God's tongues will rise up within me. అప్పుడు నా లోతైన అంతరంగములో దేవుని బలీయమైన నూతనమైన భాషలు బయలుదేరేవి. And I will begin to speak in the heavenly language given by the Holy Spirit. నేను పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడ పరసంబంధమైన భాషను మాట్లాడుతూ ఉండేవాడిని. And a divine joy will come. దైవికమైన ఆనందం వచ్చేసేది. And the Holy Spirit through my own tongue as He speaks will give me the courage to say, you're the child of God now, why are you afraid? పరిశుద్ధాత్ముడు తన యొక్క భాష ద్వారా నాకు ధైర్యం ఇచ్చి, ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవై ఉన్నావు, ఎందుకు నీవు భయపడుతున్నావని నాకు ధైర్యం ఇచ్చేవాడు. And I would have divine strength. నేను దైవికమైన బలమును కలిగి ఉండేవాడిని. And I would say, you devil who is trying to tempt me and destroy my life, get thee behind me, Satan. నేను చెప్పేవాడిని, అపవాది నన్ను శోధించడానికి వచ్చావు, నా జీవితాన్ని పతనం చేయడానికి వచ్చావు, వెంటనే సాతానా నా వెనక్కి వెళ్ళిపోమని చెప్తూ ఉండేవాడిని. And a joy of the Lord will fill me. ప్రభు యొక్క ఆనందము నన్ను నింపుతూ ఉండేది. And I will be free of all my tempting thoughts. నా శోధనకరమైన ఆలోచనలన్నిటి నుంచి విడుదల పొందేవాడిని. 37 years I have lived with the Holy Spirit. 37 సంవత్సరాలుగా పరిశుద్ధాత్మతో జీవించి ఉన్నాను. I have been a child of God. నేను దేవుని బిడ్డగా ఉండి ఉన్నాను. God will give you His heavenly tongues tonight. ఈ రాత్రి దేవుడు తన పరసంబంధమైన భాషను అనుగ్రహిస్తారు. And make you look at the cross. మిమ్మును సిలువ వైపు చూచేలా చేస్తారు. Continue to live a holy life. పరిశుద్ధ జీవితం కొనసాగింప చేసేలా చేస్తారు. And secondly, రెండవదిగా, when the Holy Spirit comes into you, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు He will make you represent all your needs to the Almighty God in the new tongues that He gives you in prayer. ఆయన ప్రార్థనలో మీకు అనుగ్రహించిన నూతనమైన భాష ద్వారా మీ అక్కరలన్నీ దేవునికి మీరు సమర్పించేలా ఆయన కృపను అనుగ్రహిస్తారు. In Romans 8:26, రోమా 8:26లో the Bible says the Holy Spirit helps us in our weaknesses. బైబిల్ చెప్తుంది, పరిశుద్ధాత్ముడు మన బలహీనతల్లో మనకు సహాయం చేస్తారు. We are all weak people. మనమందరం బలహీనులమే. When problems come, సమస్యలు వచ్చినప్పుడు, when sickness comes, రోగము వచ్చినప్పుడు, when our child doesn't receive the award that she is fighting for, మన బిడ్డలు దేనికోసమై పోరాడుతున్నారో ఆ అవార్డు వారు పొందలేనప్పుడు,
Oh, when the promotions don't come on time, పదోన్నతి సరైన సమయానికి మనకు రానప్పుడు our hearts get discouraged. మన హృదయాలు నిరుత్సాహపడతాయి. We say, why Lord? ఎందుకు ప్రభువా అంటుంటాం. Why should this happen to me? ఇది నాకు ఎందుకు ఇలా జరగాలి? Your name should not be defiled. నీ నామం అపవిత్రపరచబడకూడదు. All those thoughts come. ఆ ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. But it is then the Holy Spirit helps us in our weakness. అటువంటి బలహీనతలో పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తారు. And he begins to groan and pray through our own tongue. ఆయన మన సొంత భాష ద్వారానే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ప్రార్థన చేస్తారు. We are not able to get answers for our groanings. మన యొక్క మూలుగలకు దేవుని యొద్ద నుంచి జవాబు రాకుండా ఉన్నట్లున్నప్పుడు Bible says, బైబిల్ చెప్తోంది, the Holy Spirit knows the mind of God and the future he has for us. పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క మనస్సును, మన పట్ల దేవుడు కలిగి ఉన్న భవిష్యత్తును ఎరిగి ఉన్నాడు. And in Romans 8:27, రోమా 8:27 వచనంలో the Holy Spirit makes us pray with groanings, speaking the plan God has for us for our future. పరిశుద్ధాత్ముడు మన భవిష్యత్తుకు సంబంధించి దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలను ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ప్రార్థించేలా చేస్తాడు. One side he takes our burdens ఒకవైపున ఆయన మన భారాలు తీసుకుంటారు and prays through our tongue to God. మన భాషతో దేవునికి ప్రార్థన చేస్తారు. And on the other side, మరొక వైపున he takes the plan God has for our future మన భవిష్యత్తు కోసం దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను తీసుకుంటారు. and he prays through our own tongues in new tongues to God, saying, this is what you have planned for my daughter, give it to her, Lord. మన సొంత భాషగా దేవుని భాషల ద్వారా ఇది నీ ప్రణాళిక ప్రభువా, ఇది నీ బిడ్డకు ఇవ్వండి అని మన ద్వారా ఆయన ప్రార్థన చేయిస్తారు. Yes, the Holy Spirit is your helper. అవును, పరిశుద్ధాత్ముడు మీకు సహాయకుడై ఉన్నాడు. When you speak in new tongue, మీరు క్రొత్త భాషలతో మాట్లాడి ఉన్నప్పుడు the future opens for you. భవిష్యత్తు మీ కోసం తెరవబడుతోంది. The Holy Spirit opens the future for you. పరిశుద్ధాత్ముడు మీ కోసం భవిష్యత్తును తెరవజేస్తారు. God's power begins to operate. దేవుని శక్తి క్రియాత్మకంగా పనిచేయడం ఆరంభించబడుతుంది. When my sister Angel died నా సహోదరి ఏంజెల్ మరణించిన సందర్భంలో in 1986, 1986 సంవత్సరం, it was the time when God had spoken to my father to build the university. అటువంటి సమయంలోనే దేవుడు మా తండ్రి గారితో కారుణ్య విశ్వవిద్యాలయం నిర్మాణం చేయమని చెప్పి ఉన్నారు. As my father and our family were making preparations to open the university, మా తండ్రి గారు కుటుంబ సభ్యులందరూ కూడా విశ్వవిద్యాలయ ఆరంభం కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, alas, she was killed in an accident. అయ్యో, ఒక ఆకస్మిక ప్రమాదంలో ఆమె చనిపోవడం జరిగింది. She was 17 years old, అప్పుడు ఆమె వయసు 17 సంవత్సరములు. just out of school, కేవలం స్కూల్ నుంచి అలా బయటకు వచ్చారు. finished her +2, తన యొక్క +2 ముగించుకొని ఉన్నారు. and she was killed in the accident in just one moment in a day. ఒక్క క్షణములో ఒక రోజున ఆ ప్రమాదంలో చనిపోయారు. Our hearts were broken. మా గుండెలు బ్రద్దలైపోయాయి. We said, why? మేము అనుకున్నాం, ఎందుకు Why should this happen to us? ఎందుకు ఇలా మాకు జరగవలసి ఉన్నది? Have we not been faithfully doing our best for God? మేము దేవుని కోసం శ్రేష్టమైన దానిని విశ్వాస సహితంగా చేయడం లేదా? 2 months we could not pray. 2 నెలలు ప్రార్థన చేయలేకపోయాం. My father's hands were broken. మా తండ్రి యొక్క హస్తాలు విరిగిపోయాయి. My mother's neck was మా broken. తల్లి గారి మెడ విరిగిపోయింది. Her head was broken. ఆమె తల బ్రద్దలైపోయింది. My heart was broken. నా గుండె బ్రద్దలైపోయింది. My grandfather's heart was మా broken. తాతయ్య గారి గుండె బ్రద్దలైపోయింది. And the 4 will sit down for family prayer and cry. నలుగురం ప్రార్థన కోసమై కూర్చుని ఎంతగానో ఏడుస్తూ ఉండిపోయేవారు. And we will groan. మేము ఎంతగానో మూలుగుతూ ఉండేవారు. We will say, where is your love, Lord? ఓ దేవా, నీ ప్రేమ ఎక్కడ అంటూ ఉండేవాళ్ళం. Where are you? మీరెక్కడున్నారు? Where are you? మీరెక్కడున్నావు The దేవా? whole world is mocking at us. లోకమంతా మమ్మల్ని చూచి ఎగతాళి చేస్తున్నారు. Though the world was not mocking, they were crying with us. లోకం మమ్మల్ని చూసి ఎగతాళి చేయట్లేదు, మాతో రోదిస్తున్నప్పటికీ Only 2 or 3 ungrateful preachers were speaking poison against us. 2-3 కృతజ్ఞత లేని బోధకులు మాత్రం మాకు విరోధంగా విషాన్ని గ్రక్కుతూ ఉన్నారు. But we didn't look at the millions who loved us. అయితే మమ్మల్ని ప్రేమించిన లక్షలాది మంది వైపుకు మేము చూడలేదు. We looked only at those 2 or 3 ungrateful people. ఆ 2-3 కృతజ్ఞత లేని వారి వైపు చూచాం. That is how man is. మనుషుడు ఆ రీతిగా ఉంటాడు. Only those 2-3 people were big in our eyes. ఆ 2-3 మా కన్నుల్లో గొప్పగా కనబడుతూ ఉన్నారు. And we were telling God the whole world is against us. మేము దేవునికేమో లోకమంతా మాకు విరోధంగా ఉందని చెప్తూ ఉన్నాం. That's what the devil does when he brings sorrow to you. అపవాది విచారం ఎద్దకు తీసుకొచ్చినప్పుడు అలాగున చేస్తాడు. 2 months we cried. 2 నెలలు ఏడుస్తూ ఉండిపోయాం. But one morning, కానీ ఒక ఉదయాన్నే as we were praying as a family, కుటుంబంగా ప్రార్థన చేస్తున్నప్పుడు the Holy Spirit rose up within us. పరిశుద్ధాత్ముడు మాలో నుంచి లేచాడు.
The Holy Spirit is not in heaven, my friend. నా స్నేహితులారా, పరిశుద్ధాత్ముడు పరలోకములో లేడు. He is in my soul. ఆయన నా ఆత్మలో ఉండి He is ఉన్నాడు. inside me. ఆయన నాలో ఉండి ఉన్నాడు. He is inside you. ఆయన మీలో ఉండి ఉన్నారు. Tonight he will come into you. ఈ రాత్రి ఆయన మీలోనికి వస్తారు. God's Spirit which will break every sorrow, he will come into you tonight. ఈ రాత్రి ప్రతి విచారణని బ్రద్దలు చేసే దేవుని ఆత్మ మీలోనికి వచ్చేస్తారు. Yes, you did not look up and down for him. అవును, మీరు ఆయన కోసం పైకి క్రిందికి చూడాల్సిన అవసరం లేదు. Tonight he will come into you. రాత్రి ఆయన మీలోనికి వస్తారు. To help you in your sorrows. మీ విచారాల్లో సహాయం చేయడానికి. To help you in the problems of the world. ఈ లోక సమస్యల్లో సహాయం చేయడానికి. In this world you will have tribulation. ఈ లోకములో మీకు శ్రమ కలుగుతోంది. But be of good cheer, said Jesus. యేసయ్య చెప్పారు, ఆయనను ధైర్యము తెచ్చుకోనండి. I have overcome the world. నేను ఈ లోకమును జయించి ఉన్నాను. And I will be in you in the form of a spirit. నేను ఆత్మ రూపిగా నేను నీలో ఉంటాను. The spirit of Jesus. యేసు యొక్క ఆత్మ, God's spirit. దేవుని యొక్క ఆత్మ, He rose up within us. ఆయన మాలో నుండి పైకి లేచాడు. Jesus said, you will not see me for some time. యేసయ్య చెప్పారు, మీరు కొంతకాలము నన్ను చూడరు, But I will come to you. కానీ నేను మరల మీ యొద్దకు When వస్తాను. I come to నేను మీ you, యొద్దకు వచ్చినప్పుడు your sorrow will turn into మీ joy. దుఃఖమంతయు సంతోషంగా మార్చబడుతోంది. John 16:19 and 20. యోహాను సువార్త 16, 19, 20 వచనాల్లో. And that morning he rose up within ఆ us. ఉదయకాలం ఆయన మాలో నుండి లేచాడు. God gave us brand new tongue, దేవుడు మాకు క్రొత్త భాషను అనుగ్రహించాడు. which broke the power of the devil. అది అపవాది శక్తిని లయము చేసింది. Isaiah 28 and verse 2. యెషయా 28, 2వ వచనం. Isaiah 59 and 19. యెషయా 59, 19వ వచనం. When the enemy comes in like a flood, the Holy Spirit will raise a standard against him. శత్రు వరద వలె వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు వానికి విరోధముగా లేచి నిలబడతాడు. He rose up within us. ఆయన మాలో నుంచి లేచాడు. Isaiah 28 and verse 2. యెషయా 28, 2వ వచనం. God has a mighty and a strong one with him. దేవునికి పరాక్రమము గల బలాఢ్యుడు ఒకడు ఉండి ఉన్నాడు. He will push the mighty one, the Satan, on the ground. అతడు సాతాను అనే బలిష్ఠుని నేల మీద పడగొట్టి వేస్తాడు. That is the power of the Holy Spirit. అది పరిశుద్ధాత్మ దేవుని శక్తి. He began to speak through us with power. ఆయన మాతో శక్తితో మాట్లాడడం ప్రారంభించాడు. Drove out all the witchcraft ఆ powers. చేతబడి శక్తులన్నింటినీ తోలివేశాడు. Filled us with the spirit of joy. ఆనందకరమైన ఆత్మతో మమ్మల్ని నింపి ఉన్నాడు. We laughed and laughed and laughed with the spirit of joy. ఆనందమైన ఆత్మ ఎంతగానో నవ్వుతూ నవ్వుతూ ఉండిపోయాం. It's God's joy concerning our future which breaks our sorrow of the present time. ప్రస్తుత కాలములో మన విచారాన్ని, భవిష్యత్తులో దేవునికి సంబంధించిన ఆశీర్వాదాల ఆనందమే బ్రద్దలు చేస్తోంది. And God said, దేవుడి సెలవిచ్చారు. Jesus came. యేసయ్య వచ్చారు. He said, now I will raise you. ఆయన చెప్పారు, ఇప్పుడు నేను మిమ్మల్ని లేవనెత్తుతాను. You will not ask me questions, మీరు నన్ను ప్రశ్నించలేదు, but you will build the university. మీరు యూనివర్సిటీ నిర్మాణం చేస్తారు. I will build the university through you. నేను మీ ద్వారా విశ్వవిద్యాలయం నిర్మాణం చేస్తాను. God showed us the future, దేవుడు మాకు భవిష్యత్తును చూపెట్టారు, made us rise మమ్మల్ని up, పైకి లేవనెత్తారు. and in 4 months' time we opened the Karunya Institute of Technology. 4 నెలల కాలంలోనే కారుణ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ఆరంభించడం జరిగింది. And we lost one angel. ఒక్క ఏంజల్ని మేము కోల్పోయాము. That year when we opened, we had 180 angels coming into Karunya. కారుణ్య ఆరంభించిన ఆ సంవత్సరం 180 మంది ఏంజల్ వంటి వారు విశ్వవిద్యాలయంకి రావడం జరిగింది. They were the same age as my sister Angel. వారందరూ కూడా మా సహోదరి ఏంజల్ కున్న అదే వయసులో ఉండి ఉన్నారు. Today we have 8,000 angels studying in Karunya. ఈ రోజున కారుణ్యలో 8,000 మంది ఏంజల్స్ చదువుతూ ఉన్నారు. Nearly 25,000 angels have gone out graduating from Karunya. ఇప్పటికి కారుణ్య నుంచి 25,000 మంది పట్టభద్రులైన దూతలు And బయటకు I am the వెళ్ళారు. proudest chancellor of these Karunyans. కారుణ్య వారిని బట్టి బాగా అతిశయించే ఛాన్సలర్ గా నేను ఉంటూ ఉన్నాను. Who sing with us, minister with us, love people and fulfill the will of God. మాతో కలిసి పాడతారు, పరిచర్య చేస్తారు, ప్రజలను ప్రేమిస్తారు, దేవుని చిత్తం నెరవేరుస్తారు. God will make you represent your sorrows through the tongues that you speak. దేవుడు మీ యొక్క విచారాలను తన భాష ద్వారా ప్రతిఫలించేలా చేస్తారు. But God's rest will come. అయితే దేవుని విశ్రాంతి వచ్చేస్తుంది. God's answer for the future will come through the same tongues. అదే భాషల ద్వారా భవిష్యత్తుకు సంబంధించిన దేవుని యొక్క జవాబులు వచ్చేస్తాయి. And give you rest to get into the future plan of God, overcoming the sorrow. విచారాన్ని అధిగమించి దేవుని భవిష్యత్తు ప్రణాళికలోకి వెళ్ళడానికి కావాల్సిన శక్తిని
దేవుడు భాషల ద్వారా మీకు అనుగ్రహిస్తారు. Overcoming the tribulation. శ్రమను సహించి అధిగమించడానికి. Overcoming the works of the devil. అపవాది కార్యాలను అధిగమించడానికి. Isaiah 28:11 and 12 says, యెషయా 28, 11, 12 వచనములలో God will speak through you and to you through strange and unknown tongues. దేవుడు తెలియబడిన క్రొత్త భాషల ద్వారా మీతోను మీలో నుండి మాట్లాడతారు. And he will speak to you through stammering lips. ఆయన నత్తివారి పెదవుల ద్వారా మీతో మాట్లాడతారు. And the next verse says, this is the rest for the weary at heart. తర్వాత వచనంలో నలిగిన హృదయానికి ఇదే విశ్రాంతిగా ఉంటోంది. When you become weary saying, I have no hope in this world. నాకు ఈ లోకములో నిరీక్షణ లేదని మీరు విసిగివేసారి ఉన్న సమయంలో everything is finished. అన్నీ కూడా అంతమైపోయాయి. Then the Holy Spirit will rise up through your own tongue and God will speak, no my child, nothing is finished. This is the future I am opening for you through the tongues that he gives you. పరిశుద్ధాత్ముడు మీకు ఇచ్చిన భాష ద్వారా పరిశుద్ధాత్ముడు పైకి లేచి, లేదు నా కుమారుడని, భవిష్యత్ అంతము కాలేదు ఇప్పుడే ఆరంభమవుతుందని నూతనమైన భాష ద్వారా ఉత్సాహాన్ని మీలో కలిగింప చేస్తారు. Now he will fill you. ఇప్పుడు ఆయన మిమ్మల్ని నింపుతారు. And he will begin to speak through you even here in new tongues. ఆయన ఇక్కడ కూడా నూతనమైన భాషతో మీరు మాట్లాడేలా చేస్తారు. When you go back, మీరు తిరిగి వెళ్ళినప్పుడు the tribulations will be waiting. శోధనలు వేచి ఉంటాయి. Wickedness of the world will be waiting. లోకపరమైన దుష్టత్వం వేచి ఉంటుంది. And fear will be waiting. భయము కూడా వేచి ఉంటుంది. But God will make you speak in new tongues. కానీ దేవుడు మిమ్మల్ని క్రొత్త భాష మాట్లాడేలా చేస్తారు. And your own tongues will break the power of those devils. మీ సొంత భాషలే అపవాది యొక్క శక్తులను పూర్తిగా బ్రద్దలు చేస్తాయి. Your own tongues will break the power of those tribulations. మీ యొక్క సొంత భాషలే ఆ శోధన యొక్క శక్తిని లయము చేస్తుంది. Your own tongues will open the door for the blessing and great elevation God has planned for every one of you. మీ సొంత భాషల మీలో ప్రతి ఒక్కరి కోసం దేవుడు సిద్ధం చేసిన పదోన్నతిని, ఆశీర్వాదాన్ని తెరిచే ద్వారాలుగా ఉంటాయి. After I came to Jesus, నేను యేసు వద్దకు వచ్చినప్పుడు, you know, before I came to Jesus I failed in my first year. నేను యేసు వద్దకు రాకముందు మొదటి సంవత్సరం విఫలమయ్యానని మీకు తెలుసా? Absolute clean record, all fail. అన్ని ఫెయిల్ అయిపోయాను, క్లీన్ రికార్డ్ అన్నమాట. But then when I came to Jesus, అయినప్పటికీ యేసు వద్దకు వచ్చిన తరువాత he filled me with the Holy Spirit. నన్ను పరిశుద్ధాత్మతో నింపారు. When I would open every page of my thermodynamics or quantum physics, క్వాంటం ఫిజిక్స్ కానీ థర్మోడైనమిక్స్ కానీ పేజీ అన్నింటినీ కూడా నేను తెరచినప్పుడు God would make me speak in new tongues. దేవుడు నన్ను క్రొత్త భాషతో మాట్లాడేలా చేసేవాడు. And then I would study. అప్పుడు నేను చదువుకునేవాడిని. And I finished all the papers నేను ఆ పేపర్లన్నీ పూర్తి చేశాను on time. సరైన సమయానికి. And I got a gold medal when I was passing out of this college. నేను కాలేజ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు బంగారు పతకముతో గౌరవించబడ్డాను. At the convocation I was given a gold medal in the Loyola College. లయోలా కాలేజీలో పట్టభద్రులుగా చేసే రోజున బంగారు పతకము నాకు ఇవ్వబడింది. And then God made me finish my MBA and then my PhD at the age of 26. ఆ తర్వాత 26 సంవత్సరాలకే దేవుడు నా యొక్క MBAని తర్వాత PhDని పూర్తి చేసుకునేలా చేశారు. PhD in advertising అడ్వర్టైజింగ్ లో PhD from Madras University. మద్రాస్ యూనివర్సిటీ నుంచి. I was the first to do my PhD in MBA in the whole university. యూనివర్సిటీ అంతట్లో కూడా MBAలో PhD చేయడానికి నేనే మొట్టమొదటి వ్యక్తిని. And then God elevated me. ఆ తర్వాత దేవుడు నన్ను హెచ్చించారు. Made me sit in the Education Council of the Government of India with the Prime Minister, Education Minister and the Finance Minister. విద్యాశాఖ, ఆర్థిక శాఖ మంత్రులతో, ప్రధానమంత్రితో కలిసి భారతదేశ విద్యా ప్రణాళికలు చేసే కమిటీలో నేను కూడా కూర్చోడానికి దేవుడు సహాయం చేశారు. 6 years I served in the government of India. 6 సంవత్సరాలు భారత ప్రభుత్వములో నా యొక్క బాధ్యతలు నిర్వహించాను. In one of the highest councils in education. విద్యలో అత్యున్నతమైన స్థాయి పదవులో. In MHRD department. MHRD డిపార్ట్మెంట్ లో. And God has enabled me. దేవుడు నాకు సామర్థ్యం ఇచ్చాడు. To work with the presidents of the universities across the world. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీ ప్రెసిడెంట్లతో కలిసి పనిచేసే సామర్థ్యమును దేవుడు నాకు అనుగ్రహించారు. The one who was a failure in the first year of degree. డిగ్రీ మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయిన వానికి ఇదంతా జరగడానికి దేవుడు చేశారు. The Holy Spirit translated my life into His plan. పరిశుద్ధాత్ముడు నా జీవితాన్ని తన ప్రణాళికలోనికి అనువాదం చేశారు.
God can lift you up also. దేవుడు మిమ్మును కూడా లేవనెత్తగలడు. Jeremiah 29:11 says, ఇర్మియా 29:11 చెప్తోంది, God has made a plan for your future, my young brothers and sisters. నా యవన బిడ్డలారా, సోదరీలారా, దేవుడు మీ భవిష్యత్తు కోసం ప్రణాళిక చేశారు. My darling children, God has a plan to prosper your future. నా ప్రియ బిడ్డలారా, దేవుడు మీ భవిష్యత్తును వర్ధిల్లింప చేయడానికి ప్రణాళిక వేసి ఉన్నారు. You will be led into that plan through the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మ ద్వారా ప్రణాళికలోకి నడిపించబడతారు. As He speaks in the new tongues through you every day. మీ ద్వారా ప్రతిరోజు నూతనమైన భాష మాట్లాడుతూ ఉండగా, that will break every sorrow. అది ప్రతి విచారాన్ని బ్రద్దలు చేస్తుంది. You may say, I am poor. మీరు అనుకోవచ్చునని బీదవాడిని. My father is a drunkard. మా తండ్రి మద్యపాని. I don't have a house. నాకు ఇల్లు లేదు. Doesn't matter. ఏమైనా పర్వాలేదు. Jesus Christ is greater. యేసుక్రీస్తు గొప్పవాడు. As you speak in new tongues, కొత్త భాషతో మాట్లాడుతుండగా, God will lift you up. దేవుడు మిమ్మును లేవనెత్తుతాడు. Your parents may have nothing in the world. మీ తల్లిదండ్రులకు ఈ లోకములో ఏమీ లేకపోవచ్చు. But God who is in you is greater. కానీ మీలో ఉన్న దేవుడు గొప్పవాడై ఉన్నాడు. He has a plan. ఆయనకి ప్రణాళిక ఉన్నది. He has a plan for you. ఆయన మీకోసం ప్రణాళిక కలిగి ఉన్నాడు. He has a plan for you. ఆయన మీకోసం ప్రణాళిక కలిగి ఉన్నాడు. Tonight receive the Holy Spirit. రాత్రి పరిశుద్ధాత్మను స్వీకరించండి. Even as I am speaking, cry out to God. నేను మాట్లాడుతూ ఉన్న అది మీరు దేవునికి మొర్రపెట్టండి. Tell Him, fill me, Lord. నన్ను నింపండి ప్రభువా. Fill me, Lord. నన్ను నింపండి ప్రభువా. I want rest in this world by rising up to greater heights. ఉన్నతమైన స్థాయికి రావడం ద్వారా ఈ లోకములో నాకు విశ్రాంతి కలగాలి. He will bring the fees for your studies. ఆయన మీ విద్య కోసం ఫీజు అనుగ్రహిస్తారు. He will bring the job. ఆయన ఉద్యోగాన్ని He అనుగ్రహిస్తారు. will bring the right life ఆయన సరైన partner. జీవిత భాగస్వామిని ఇస్తారు. He will bring the prosperity. ఆయన వర్ధిల్లత అనుగ్రహిస్తారు. He will give you the wisdom every day as to what you should do. ప్రతిరోజు ఏం చేయాలో కావాల్సిన జ్ఞానం ఆయన మీకు అనుగ్రహిస్తారు. He will do it. ఆయన చేస్తారు. Who? ఎవరు? The Holy Spirit. పరిశుద్ధాత్ముడు. The Spirit of Jesus. యేసు యొక్క ఆత్మ. Spirit of Jesus. యేసు యొక్క ఆత్మ. Don't look to your మీ circumstances. పరిస్థితుల వైపు చూడవద్దండి. Get filled with the Holy Spirit every day. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నింపబడండి. He will speak His plan through the new tongues, through your own tongue. ఆయన మీ సొంత భాషల ద్వారానే క్రొత్త భాష మాట్లాడింప చేస్తారు. As you read the Bible and pray every day, మీరు ప్రతిరోజు బైబిల్ చదువుకుని ప్రార్థన చేస్తుండగా, the Holy Spirit will rise up. పరిశుద్ధాత్ముడు పైకి లేస్తాడు. That's the only way to have God operate through you. దేవుడు మీ ద్వారా పనిచేయడానికి ఏకైక మార్గం అదియే. He will make you prophesy. ఆయన మిమ్మును ప్రవచించేలా చేస్తారు. He will make you see visions. దర్శనములు చూచేలా చేస్తారు. He will make you innovate and bring new products. నూతనమైన ఉత్పత్తులు కనుగొనేలా ఆయన మీకు అనుగ్రహిస్తారు. He will give you the finances to bring those products into the market. ఆ ఉత్పత్తులు మార్కెట్లోకి రావడానికి ఆర్థిక వనరులు ఆయన మీకు అనుగ్రహిస్తారు. He will raise you as great business persons, ఆయన మిమ్మల్ని గొప్ప వ్యాపారవేత్తలుగా పైకి లేపుతారు. as great officers, గొప్ప అధికారులుగా. and you will be a blessing to everyone in your family. మీరు మీ కుటుంబాలందరికీ దీవెనకరముగా ఉంటారు. This is God's plan for you. ఇది మీ కొరకైన దేవుని ప్రణాళిక. Are you happy about that? మీరు అందును బట్టి సంతోషంగా Do you ఉన్నారా? believe that it will happen to అలా you? జరుగుతుందని మీరు నమ్ముతున్నారా? Raise your hands and shout a big hallelujah to చేతులు Jesus. చాపి గంభీరంగా యేసయ్యకు హల్లెలూయా అని చెప్పండి. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. దేవునికి స్తోత్రం. Then the Holy Spirit makes you reconcile with everybody in the family. పరిశుద్ధాత్ముడు కుటుంబంలో అందరితో కూడా సమాధానపరచబడి ఉండేలా కృప చూపుతారు. Malachi chapter 4 and verse 6. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. He will turn the heart of the fathers to the children, ఆయన తండ్రుల హృదయాన్ని బిడ్డల వైపు మరల్చే దేవుడై ఉన్నారు. and the heart of the children to the parents. అలాగే బిడ్డల హృదయాన్ని తల్లిదండ్రుల వైపు మరల్చే దేవుడై ఉన్నారు. When God makes you speak in His language, He makes the heart of the children and the parents to come together. దేవుడు తన భాషతో మిమ్మల్ని మాట్లాడింప చేసినప్పుడు తల్లిదండ్రుల బిడ్డల హృదయాన్ని సమకూడి వచ్చేలా అనుగ్రహిస్తారు. When my mother raised me up, మా తల్లి గారు నన్ను పెంచుతున్న సమయంలో she was a terrible disciplinarian. చాలా భయంకరమైన క్రమశిక్షణ గల స్త్రీ. If I did any small mistake, damn, her hands will come upon my head. నేనేదైనా చిన్న పొరపాటు చేశానంటే ఆమె చెయ్యి నా తల మీదకి వచ్చినట్లే. Her knuckles will come upon my head. ఆమె మొట్టికాయలు నా తల మీదకి వచ్చేస్తాయి. Because I was only so tall. ఎందుకంటే నేను చాలా పొడవైన వాడిని. వెంటనే
My mother gave me so many knocks on my head that my head has gone permanently out of shape. మా తల్లిగారు తల మీద కొట్టిన మొట్టికాయలకి తలకు ఆకారం లేకుండా పోయింది. After the meeting you can come and touch my head and see. మీటింగ్ అయిపోయిన తర్వాత నా తలను ముట్టుకొని కూడా చూడొచ్చు. She was so strict. ఆమె చాలా స్ట్రిక్ట్ గా ఉంటారండి. And I hated her discipline. ఆమె క్రమశిక్షణ అంటే నాకు అసహ్యం అనిపించింది. As I grew up, I hated Jesus himself because of her. నేను ఆమెను బట్టి ఎదుగుతున్న కొద్దీ యేసును కూడా ద్వేషించాను. All the time making me to be perfect. ఎప్పుడు కూడా పరిపూర్ణంగా ఉండాలి. I became angry with her. నాకు ఆమెతో చాలా కోపం వచ్చింది. Angry with my father. మా తండ్రి గారితో కోపం వచ్చింది. Angry with their God. వారి దేవునితో కోపం వచ్చింది. I said I will never follow this Jesus. నేను అనుకున్నాను యేసు నేను ఎప్పటికీ వెంబడించను. But then అయినప్పటికీ my mother one day said, ఒక రోజున మా తల్లి గారు చెప్పారు, no point in hitting Paul and trying to transform him. పాలు గారికి దెబ్బలు కొట్టి మార్చడంలో అసలు అవకాశమే లేదు. No point in saying you are a useless fellow, you will go to hell. నువ్వు పనికి మాలిన వాడివి నరకానికి వెళ్తావని చెప్పడంలో ఏమీ అర్థమే లేదు. God gave my mother a new heart. దేవుడు మా తల్లి గారికి నూతన హృదయాన్ని అనుగ్రహించారు. A heart to humble herself. తను తగ్గించుకోవడానికి. Humble herself. తను తగ్గించుకోవడానికి. Even before me, a prodigal son. తప్పిపోయిన కుమారుడైన నా వంటి వాని యొద్ద కూడా. And begin to love. ప్రేమించడానికి. Begin to love. ప్రేమించడానికి. She began to say, thank you Jesus for a wonderful son you have given me. ఆమె నాకు అద్భుతమైన కుమారుని ఇచ్చావు, నీకు వందనాలు ప్రభు అని చెప్పడం ఆరంభించాను. I lost 2 children in miscarriage. నేను గర్భస్రావంలో 2 బిడ్డల్ని పోగొట్టుకున్నాను. After that you gave Paul. ఆ తర్వాత నేను ఒక పాలును అనుగ్రహించావు. Thank you Jesus. వందనములు యేసయ్యా. Thank you Jesus. వందనములు యేసయ్యా. And Jesus, you have prophesied great things for Paul. యేసయ్యా పాలు గురించి గొప్ప సంగతులు ప్రవచనంగా చెప్పి ఉన్నారు. Thank you Jesus. వందనములు యేసయ్యా. And then she told me, ఆ తర్వాత ఆవిడ నాకు చెప్పారు, Paul, you will never go away. You have gone away because of your mother's discipline. మీ తల్లి గారి క్రమశిక్షణ వల్ల నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోయి ఉన్నావు. But you can never go away from your mother's love, prayers and tears. కానీ మీ తల్లి గారి ప్రేమ ప్రార్థన కన్నీటి నుంచి ఎప్పటికీ దూరంగా వెళ్ళలేవు. Of course I hated her. నేను ఆమెను ఎంతగానో ద్వేషించాను. But she began to fast and pray every Tuesday for me. అయితే నా కోసం ప్రతి మంగళవారం ఉపవాసం ఉండి ఆవిడ ప్రార్థించేవారు. She began to speak a new language. ఆమె నూతన భాష మాట్లాడడం ప్రారంభించారు. A language to reconcile the parents with the children. తల్లిదండ్రులను బిడ్డలతో సమాధానపరిచే భాష అది. And she began to fast and pray and speak in new tongues, crying out for me. నా కోసం ప్రార్థన చేయడానికి ఉపవాసం ఉండి క్రొత్త భాషలతో మొర్ర పెడుతున్నారు. And words of love, words of faith, words of prophecy started coming out of her mouth concerning me. ప్రేమగల వాక్కులు, విశ్వాసపు వాక్కులు, ప్రవచనాత్మకమైన వాక్కులు నా కోసం ఆమె నోటి నుంచి బయలు వెడలి వచ్చాయి. New tongues. నూతనమైన భాష. New tongue. నూతనమైన భాష. What a great miracle. ఎంత గొప్ప అద్భుతం. Within a few weeks, Jesus transformed my life. కొన్ని వారాల్లోనే యేసు నా జీవితాన్ని రూపాంతరపరిచారు. And God made me a new person. దేవుడు నన్ను క్రొత్త వ్యక్తిగా చేసి ఉన్నారు. And you know, మీకు తెలుసా, when Jesus changed me, యేసు నన్ను మార్చి that ఉన్నప్పుడు night my mother was by my ఆ side. రాత్రి మా తల్లి గారు నా ప్రక్కనే My ఉన్నారు. father was before me. తండ్రి నా ఎదురుగా ఉన్నారు. My grandfather was behind me in మా that తాతయ్య meeting. గారు ఆ సభలో నా వెనకాలే ఉండి ఉన్నారు. I rose up from my tears. నేను నా కన్నీళ్లతో లేచాను. I hugged them. నేను వారిని కౌగలించుకున్నాను. And there was great joy in the family. కుటుంబంలో గొప్ప ఆనందం వచ్చింది. From then on, my parents have been my best friends in the world. ఆ రోజు నుంచి ఈ లోకంలో అతి శ్రేష్ఠ స్నేహితులు నాకు తల్లిదండ్రులే అయ్యున్నారు. My grandfather became my best మా friend. తాతయ్య గారు మంచి స్నేహితుడయ్యాడు. And what joy came into the family. ఎంత గొప్ప ఆనందం కుటుంబంలోకి వచ్చింది. Reconciliation in the family. కుటుంబంలో సమాధానం. And because we are a family, మేము ఒక కుటుంబంగా ఉండి ఉన్నాము గనుక how many millions of families have been blessed through the Dinakaran family today. దినకరణ గారి కుటుంబ సభ్యుల ద్వారా కొన్ని లక్షల కుటుంబములు దీవించబడ్డ కుటుంబాలుగా ఉన్నాయి. Because we could pray for all the families. ఎందుకంటే మేము అన్ని కుటుంబాల కోసం ప్రార్థన చేయగలుగుతున్నాం. God will make you reconcile today as a family. దేవుడు కుటుంబంగా ఈ రోజున మీరు సమాధానపరచబడని సహాయం Make చేస్తారు. you speak the language of love through tongues. భాషల ద్వారా ప్రేమగల భాష మాట్లాడింప చేస్తారు. Jesus' language of love. యేసు యొక్క ప్రేమ భాష. There is no condemnation in Jesus Christ. యేసయ్యలో శిక్షా విధి లేదండి.
Only love. కేవలం ప్రేమ. As you speak in tongue, మీరు భాషతో మాట్లాడుతుండగా love will flow into your family. ప్రేమ మీ కుటుంబంలోకి ప్రవాహంగా వస్తుంది. And your family will become one. మీ కుటుంబం ఏకమవుతుంది. As love flows, ప్రేమ ప్రవహించగా alcoholism will leave the family. మద్యపానాసక్తి కుటుంబాన్ని విడిచిపెడుతుంది. Sin will leave the parents. తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి Sin వెళ్ళిపోతాం. will leave the children. పాపం బిడ్డల్ని విడిచిపెడుతుంది. All will become God's children. అందరూ దేవుని బిడ్డలవుతారు. Tonight the Holy Spirit is getting ready to fill ఈ you. రాత్రి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నింపడానికి సిద్ధంగా As ఉన్నారు. He reconciled us as a family, ఒక కుటుంబంగా సమాధానపరచబడుతుండగా God will do it in your home. దేవుడు మీ కుటుంబంలో అలాగున చేస్తారు. The unbelieving husband is sanctified by the believing wife. అవిశ్వాసి అయిన భర్త విశ్వాసురాలైన భార్య వలన పరిశుద్ధపరచబడతారు. 1 Corinthians 7:14. మొదటి కొరింథీ 7:14. As God speaks through you through new tongues, దేవుడు క్రొత్త భాషలుగా మీ ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు your spouse will be sanctified. మీ యొక్క జీవిత భాగస్తులు Your children పరిశుద్ధపరచబడతారు. will be sanctified. బిడ్డలు పరిశుద్ధపరచబడతారు. You will be speaking new tongues of love and honoring whom God has given you in the family. దేవుడు కుటుంబంలో మీకు ఇచ్చిన వారి క్రొత్త భాష మాట్లాడుతూ మీరు వారిని ఘనపరిచేవారు అవుతారు. They will change according to God's plan for their lives. వారి జీవితాలకు దేవుని ప్రణాళిక ప్రకారం వారు మార్పు చెందుతారు. When my wife came into our family, నా యొక్క సత్యమైన నా కుటుంబంలోకి వచ్చినప్పుడు great heartbreaking things happened. గొప్ప గుండె బ్రద్దలయ్యే సంగతులు జరిగాయి. She was only 21 years old when my wife and I got married. నాకు నా సత్యమణికి వివాహం అయినప్పుడు ఆమె వయసు 21 సంవత్సరములు. She didn't know the world. ఆమెకు లోకం తెలియదు. Her mother was everything to her. ఆమె తల్లే ఆమెకు సమస్తమై ఉన్నారు. But in 6 months' time after our marriage, కానీ వివాహమైన 6 నెలల సమయంలో her mother, who was only 45 years, died to cancer. క్యాన్సర్ వ్యాధి ద్వారా 45 సంవత్సరాల వయసులో ఉన్న తల్లి గారు చనిపోయారు. My wife's heart was broken. నా సత్యమణి గుండె బ్రద్దలైపోయింది. Just following that, కేవలం దాని వెంటనే her brother died of tumor, brain tumor. ఆమె సోదరుడు బ్రెయిన్ లో ట్యూమర్ ద్వారా చనిపోయారు. Elder brother died. పెద్ద అన్నయ్య చనిపోయారు. All the more her heart was broken. ఇంకా గుండె బ్రద్దలైపోయింది. But following that, కానీ దాని వెంబడి her father, who loved her so much, ఆమెనెంతగానో ప్రేమించిన ఆమె తండ్రి గారు died in an accident. ఒక యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. All the loved ones on whom she had her dependence in her family were taken away. తన కుటుంబంలో తను ఆధారపడ్డ ప్రియమైన వారందరూ కూడా మరణించడం వెంటనే జరుగుతూ వచ్చింది. But it is then అయితే అప్పుడే my wife said, నా భార్య అనుకున్నారు, my husband, నా భర్త, husband's parents, భర్త తల్లిదండ్రులు all the time are filled with joy when they pray. ఎల్లప్పుడు వారు ప్రార్థన చేస్తుంటే సంతోషంతో నింపబడుతున్నారు. It is because they are filled with God's Holy Spirit. ఎందుకంటే వారు దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉన్నారు. I have lost all my loved ones, నేను నా ప్రియులైన వారందరినీ but కోల్పోయాను. I want that joy which my husband has, అయితే నా భర్త కలిగి ఉన్న ఆనందం నాకు కావాలి. which my husband's parents have. నా భర్త తల్లిదండ్రులు కలిగి ఉన్న ఆనందం I కావాలి. want the Holy Spirit. నాకు పరిశుద్ధాత్ముడు I కావాలి. want the Holy నాకు Spirit. పరిశుద్ధాత్ముడు కావాలి. And she began to cry. ఆమె మొర్ర పెట్టడం ప్రారంభించారు. And one day as she was crying, ఒక రోజు ఆవిడ మొర్ర పెడుతూ ఉండగానే she heard the voice of the Lord. ఆమె దేవుని స్వరాన్ని విన్నారు. Pray with your husband in the morning. నీ భర్తతో కలిసి ఉదయాన్నే ప్రార్థించు. And in the morning when we got up, ఉదయకాలం పైకి లెగవగానే she said, Jesus wants us to pray together. యేసయ్య మన ఇద్దరిని కలిసి ప్రార్థన Stop చేసుకోమంటున్నారు. everything. అన్నిటిని I ఆపేయండి. put the phone down. నేను ఫోన్ క్రింద And we పెట్టేశాను. began to pray. ప్రార్థన ప్రారంభించాను. She began to ఆమె cry. ఏడవడం మొర్ర పెట్టారు. Cry to God. దేవునికి మొర్ర పెడుతున్నారు. Poured out her sorrow. తన విచారం అంతా కృమ్మరిస్తున్నారు. Cry to God. దేవునికి మొర్ర పెడుతున్నారు. And down came the Holy Spirit upon her. పరిశుద్ధాత్ముడు ఆమె మీదకు దిగి వచ్చి And ఉన్నారు. the Holy Spirit rose up within me. పరిశుద్ధాత్ముడు నాలో బలంగా పైకి లేచాడు. 1.5 hours we were crying, గంటన్నర పాటు మొరబెడుతూనే ఉన్నా. speaking in tongues, అన్య భాషలతో మాట్లాడుతున్నాం. speaking in new tongues. క్రొత్త భాషతో మాట్లాడుతున్నాం. And her sorrow began to change into joy. ఆమె విచారం అంతయో ఆనందమయముగా మార్చబడి ఉన్నది. After nearly 1.5 hours, గంటన్నర సమయము తరువాత we stopped the prayer. మేము ప్రార్థన ఆపివేశాం. I looked at her face. నేను ఆమె ముఖాన్ని చూచాను. It was glowing with the brightness of the face of Jesus Christ. యేసు యొక్క ముఖ ప్రకాశముతో ఆవిడ గారి ముఖం ప్రకాశిస్తూ ఉండి ఉన్నది. I asked her, నేను అడిగాను, did you see Jesus? నీవు యేసయ్యను చూసావా? Did you see Jesus? నీవు యేసయ్యను చూచావా? She smiled.
ఆమె నవ్వుతున్నారు. And she said Jesus was right here between both of us. ఆమె అంటున్నారు కదా, మన ఇద్దరి మధ్యలో యేసయ్య ఇక్కడే ఉన్నారు. I saw Jesus. నేను యేసును చూచాను. I saw Jesus. నేను యేసును చూచాను. I saw Jesus. నేను యేసును చూచాను. And his love just poured into my heart. ఆయన ప్రేమ నా హృదయములోకి కృంభరించబడి ఉన్నది. And God made her speak in new tongue. దేవుడు ఆమెను క్రొత్త భాషతో మాట్లాడేలా The చేశారు. sorrow was gone. విచారమంతయు వెళ్ళిపోయింది. From then on she began to pray for others. అప్పటి నుండి ఆమె ఇతరుల కోసం ప్రార్థన ప్రారంభించారు. And the Holy Spirit will come like a fire upon the people. పరిశుద్ధాత్ముడు అగ్ని వలె ప్రజల మీదకు దిగి వస్తూ ఉండేవారు. And that Holy Spirit came upon our 3 children. ఆ పరిశుద్ధాత్ముడే మా ముగ్గురు బిడ్డల మీదకు దిగి వచ్చి ఉన్నారు. Our 3 children never got into sin or the sinful pleasures of the world. మా ముగ్గురు బిడ్డలు పాపములోనికి, పాప సంబంధమైన ఇచ్చల్లోనికి ఎప్పుడూ ప్రవేశించలేదు. In the young age itself, when they were 10 years old, they were filled with the Holy Spirit. చిన్న వయసు 10 సంవత్సరాల వయసులోనే వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. And God's power went through them even in their young age to bless millions of children. వారి చిన్న వయసులోనే పరిశుద్ధాత్మ శక్తి వారిలో నుంచి ప్రవహించి లక్షల మంది ప్రజలకు దీవెనకరంగా వారు ఉన్నారు. God will reconcile you with his joy. దేవుడు తన ఆనందముతో మిమ్మల్ని సమాధానపరుస్తారు. As a family. కుటుంబముగా. As a family. కుటుంబముగా. And also అలాగే when the Holy Spirit comes, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు he will give you new tongues to do miracles for other people. ఇతర ప్రజలకు అద్భుతాలు చేయడానికి క్రొత్త భాషలు అనుగ్రహిస్తారు. Acts 2:11 the Bible says, అపోస్తలుల కార్యము 2:11 బైబిల్ చెప్తోంది, when the disciples spoke in new tongues, శిష్యులు క్రొత్త భాషలతో మాట్లాడినప్పుడు they were declaring the wonders of God. వారు దేవుని అద్భుతములను ప్రచురిస్తూ ఉండి ఉన్నారు. They're declaring the wonders of God. వారు దేవుని అద్భుతములను ప్రచురిస్తున్నారు. When God makes you speak in new tongues, you will declare the miracles of God. మీరు దేవుడు క్రొత్త భాషలతో మిమ్మల్ని నింపినప్పుడు దేవుని అద్భుత కార్యములను మీరు ప్రచురిస్తారు. There was a man called Smith Wigglesworth. స్మిత్ విగిల్స్వర్త్ అనే వ్యక్తి ఉన్నారు. He was called to pray for a little girl who was dying. ఓ చిన్న బిడ్డ చావుకు చేరువవుతుంటే ఆమె కోసం ప్రార్థన చేయడానికి పిలువబడి ఉన్నారు. She was put in the upper room. ఆమె మేడగదిలో ఉంచబడ్డారు. When he went, ఆయన అక్కడికి వెళ్ళగానే laid hands upon the child తన చేతుల చంటి బిడ్డ మీద ఉంచారు. and said, be healed. స్వస్థపరచబడని చెప్పారు. The child died. బిడ్డ చనిపోయారు. The child died. బిడ్డ చనిపోయారు. He was all alone. ఆయన ఒంటరిగా ఉన్నాడు. His heart was broken. ఆయన గుండె బ్రద్దలైపోయింది. He said, what will I now tell the parents? ఇప్పుడు తల్లిదండ్రులు నేను ఏం చెప్పాలి? What will I tell the world? నేను లోకానికి ఇప్పుడు ఏం చెప్పగలగాలి? They will say, Smith Wigglesworth, the great preacher, laid hands upon the child and she died. వారు ఏమంటారు? గొప్ప ప్రసంగికుడు వచ్చి ప్రార్థన చేశాడు, ఆ తర్వాత బిడ్డ చనిపోయింది అంటారు కదా. And Satan appeared by his side. సాతాను తన ప్రక్కనే ప్రత్యక్షమయ్యాడు. And said, Smith, చెప్పాడు, స్మిత్, your life is over, your ministry is over now. నీ జీవితం అయిపోయింది, నీ సేవ కూడా అయిపోయింది. Leave Jesus and run away in shame. యేసుని విడిచిపెట్టి అవమానంతో పారిపో అని చెప్పాడు. And he was crying to God. అతను దేవునికి మొర్ర పెడుతున్నాడు. And the Holy Spirit rose up within him. పరిశుద్ధాత్ముడు ఆయనలో నుంచి లేచాడు. Began to speak in new tongues. క్రొత్త భాషతో మాట్లాడడం The ప్రారంభించాడు. Holy Spirit helps us in our weakness. పరిశుద్ధాత్ముడు మన బలహీనతలో మనకు సహాయం చేస్తాడు. And the power of God filled him. దైవశక్తి అతన్ని నింపింది. And in the window, ఆ కిటికీలో he saw the face of Jesus appearing. యేసు ముఖం ప్రత్యక్షం కావడం చూచాడు. Rays of love came and hit him from the face of Jesus. యేసు ముఖము నుంచి ప్రేమ కాంతి కిరణాలు వచ్చి తనను బలంగా తాకాయి. And the same power hit the girl. అదే శక్తి ఆ పాపను కూడా తాకింది. Smith Wigglesworth could not bear the power of God. స్మిత్ విగిల్స్వర్త్ దేవుని శక్తిని భరించలేకపోతున్నాడు. He swooned and fell. అతను అక్కడే అలాగే పడిపోయాడు. After some time, కొద్దిసేపటి తరువాత he got up, అతను పైకి లేచాడు. listening to beautiful music. అద్భుతమైన సంగీతం వింటున్నాడు. He looked at the bed. ఆ బెడ్ వైపు చూచాడు. The girl was not there. పాప అక్కడ లేరు. He ran down, అతను కిందకి పరిగెట్టాడు. thinking something should have happened. ఏదో జరిగి ఉంటది అనుకుంటున్నాడు. But behold, కానీ ఇదిగో the girl was all alive, playing the piano in the hall. ఆ పాప సంపూర్ణమైన ససతో పియానో వాయిస్తోంది. And the whole family were singing Jesus, praising him. కుటుంబం అంతా కూడా యేసును స్తుతిస్తూ పాటలు పాడుతూ ఉన్నారు. When you speak in new tongues, you speak the wonders and the miracles of Jesus. మీరు కొత్త భాషలతో మాట్లాడినప్పుడు యేసు యొక్క అద్భుతములు, ఆశ్చర్యక్రియలు ప్రకటన చేస్తూ మాట్లాడుతుంటారు. The power of God is coming with you to do miracles through every one of you. కానీ దైవశక్తి మీలో ప్రతి ఒక్కరితో కూడా అద్భుత కార్యాలు చేయ నిమిత్తం మీతో చేస్తోంది.
Yes, my friend. అవును In స్నేహితులారా, the last days I'll pour my spirit upon all flesh. అంత్య దినములలో సర్వ శరీరుల మీద నా ఆత్మను కృమ్మరిస్తాను. Your sons and daughters will prophesy. నీ కుమారులు కుమార్తెలు ప్రవచనములు Your young చెప్తారు. men shall see visions. నీ యవనస్తులు దర్శనములు చూస్తారు. Tonight, how many of you want Jesus to do miracles through you? ఈ రాత్రి మీలో ఎంత మందికి మీ ద్వారా పరిశుద్ధాత్మ అద్భుతమైన కార్యాలు చేయాలని కోరుతున్నారు? Show your hands to మీ Jesus చేతులు యేసుకు చూపెట్టండి. and tell him, Lord, I am ready. ఆయనతో చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను. Use me to do miracles in your name, in my village, in my town, in my state, in my nation. ప్రభువా, నా గ్రామంలో, పట్టణంలో, రాష్ట్రంలో, దేశంలో మీ నామముల అద్భుతాలు చేయడానికి నన్ను వాడుకోమని దేవునితో చెప్పండి. Cry to God ఈ tonight. రాత్రి దేవునికి మొర్ర పెట్టండి. A little one shall become 1,000. వారిలో చిన్నవాడు 1000 మంది అవుతాడు. We are a few thousands here. మనం ఇక్కడ కొన్ని వేల మంది ఉన్నాం. Yes, you will become 1,000 each. అవును, మీలో ప్రతి ఒక్కరూ 1000 మంది అవుతారు. And a small one, a mighty nation. మీలో దీనుడైన వాడు బలమైన జనాంగం You అవుతాడు. will bring God's kingdom to those who are broken hearted and have no hope in this ఈ world. లోకంలో నిరీక్షణ లేకుండా గుండె బ్రద్దలై ఉన్న వారికి దేవుని రాజ్యాన్ని మీరు తీసుకొని వస్తారు. Now the Holy Spirit will fill you. ఇప్పుడు పరిశుద్ధాత్మ మిమ్మల్ని Now the నింపుతారు. Spirit of God is entering into you. దేవుని ఆత్మ మీలో ప్రవేశిస్తున్నారు. You will speak in new tongues. మీరు కొత్త భాష మాట్లాడతారు. Amen. You ఆమేన్. stand wherever you are. మీరు ఎక్కడున్నా లేచి నిలబడండి. Now the Holy Spirit will come into every one of you. ఇప్పుడు మీలో పరిశుద్ధాత్ముడు ప్రతి వారి మీదకు దిగి రానై ఉన్నారు. Already His presence ఇప్పటికే ఆయన సాన్నిధ్యం has filled every heart. ప్రతి హృదయాన్ని నింపి ఉన్నది. Just thank Him now. కేవలం ఆయనకి ఇప్పుడు వందనాలు చెప్పండి. Everybody open your mouth, open your heart and say, thank you, Holy Spirit, you have come into me. అందరూ నోరు తెరిచి హృదయం తెరిచి పరిశుద్ధాత్మ నాలోకి వచ్చినందుకే వందనములను చెప్పండి. Believe, believe, believe right now. నమ్మండి, నమ్మండి, నమ్మండి. Every one of you will now speak with the new tongues given by the Holy Spirit. మీలో ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ ద్వారా గ్రహించబడ్డ నూతనమైన భాషను మాట్లాడతారు. Now you shall speak the heavenly language. ఇప్పుడు మీరు పరసంబంధమైన భాష మాట్లాడతారు. I am tired of complaints. నేను ఫిర్యాదులు చేస్తూ I అలసిపోయాను. am tired of the way words of sin. నేను పాపము మాటలతో అలసిపోయాను. I am tired of crying. ఏడుస్తూ అలసిపోయాను. Say, and now I want joy. ఇప్పుడు నాకు సంతోషం కావాలి. I want to speak miracles. నేను అద్భుతములను మాట్లాడాలి. I want to speak prosperity. నేను వర్ధిల్లతను I మాట్లాడాలి. want to speak holiness. నేను పరిశుద్ధతను మాట్లాడాలి. I want to speak the plan of God for my future. నేను నా భవిష్యత్తు కోసం దేవుని ప్రణాళికను మాట్లాడాలి. I want God's language. నాకు దేవుని భాష కావాలి. New language. నూతనమైన భాష. When God gives you the new language, your home shall prosper. దేవుడు మీకు నూతనమైన భాష ఇస్తే మీ కుటుంబం అంతా కూడా Your వర్ధిల్లుతుంది. ministry shall prosper. సేవ వర్ధిల్లుతుంది. The nation shall prosper. దేశము వర్ధిల్లుతుంది. Let's get out of the old language of the devil. అపవాది యొక్క పాత భాష నుంచి విడిచిపెట్టు Old బయటకు వద్దాం. language of the flesh. శరీర సంబంధమైన పాత భాష. Now let's speak God's language. ఇప్పుడు మనం దేవుని భాషను The మాట్లాడదాం. Holy Spirit is coming now. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు వచ్చేస్తున్నారు. Open your నోరు mouth. తెరవండి. God is not going to send you as orphans with your problems anymore. దేవుడు మీ యొక్క ఆపదలతోనే సమస్యలు తనదలుగా పంపించబోవడం లేదు. Now you are becoming more than a ఇప్పుడు మీరు conqueror. అధికమైన విజయాన్ని పొందిన వారు అవుతారు. Through Jesus Christ who has loved you. మిమ్మును ప్రేమించిన యేసు క్రీస్తు ద్వారా. Open your mouth. నోరు తెరవండి. Open your mouth. నోరు తెరవండి. Wide. బాగుగా With a తెరవండి. loud voice. గంభీరమైన Say, స్వరంతో fill me, Lord. చెప్పండి, ప్రభువా నింపండి. Don't be ashamed. సిగ్గుపడకండి. Humble yourself as a little చిన్న child. బిడ్డ వల్ల తగ్గించుకోనండి. Everybody humble yourself. అందరూ తగ్గించుకోనండి. And cry. మొర్ర పెట్టండి. I am useless speaking worldly words, Lord. ప్రభువా నిరుపయోగమైన లోకపు మాటలే నేను మాట్లాడుతూ ఉన్నాను. I want to be your child. నేను నీ బిడ్డగా ఉండగోరుచున్నాను. Speaking your plan. నీ ప్రణాళికను మాట్లాడాలి. Speaking miracles. అద్భుతములు మాట్లాడాలి. Speaking holiness. పరిశుద్ధతను The మాట్లాడాలి. world needs to see Jesus through me. లోకము నా ద్వారా యేసును చూడవలసి ఉన్నది. Fill me, నన్ను Lord. నింపండి ప్రభువా. Fill me, నన్ను Lord. నింపండి ప్రభువా. Everybody open your heart for the Holy అందరూ Spirit. పరిశుద్ధాత్మ కోసం మీ యొక్క హృదయమును తెరవజేయండి. Cry. మొర్ర పెట్టండి. 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 Your whole life will be మీ transformed.
జీవితమంతా రూపాంతరం చెందుతోంది. The nation will be transformed. దేశం రూపాంతరం చెందుతోంది. Your family will be transformed. కుటుంబం రూపాంతరం చెందుతోంది. You cry. మీరు మొర్ర పెట్టండి. You cry. మీరు మొర్ర పెట్టండి. You cry. మీరు మొర్ర పెట్టండి. I cried like this. నేను అలాగే మొర్ర పెట్టాను. Even today I'm crying, I need more of you, Lord Holy Spirit. ఈ రోజు కూడా మరి ఎక్కువ పరిశుద్ధాత్మ కావాలని దేవునికి మొర్ర పెడుచున్నాను. Fill me. నన్ను నింపండి. Everybody speak in new tongue. అందరూ క్రొత్త భాషను మాట్లాడండి. God is giving you a new language. దేవుడు మీకు క్రొత్త భాషను ఇస్తున్నారు. God's language. దేవుని భాష. God's language. దేవుని భాష. It came through the sacrifice of Jesus on the cross. సిలువలో యేసు యొక్క త్యాగము ద్వారా ఆ భాష మీ యొద్దకు వచ్చి ఉన్నది. Yes, through the eternal spirit. అవును, నిత్యమైన ఆత్మ ద్వారా. Hebrews 9:14. హెబ్రీ 9:14. The blood of Jesus is speaking good things through you. యేసు రక్తం మీ ద్వారా మంచి మాటలు మాట్లాడుతోంది. To keep you saved. మిమ్మల్ని భద్రంగా To ఉంచడానికి. keep you saved. మిమ్మల్ని భద్రంగా ఉంచడానికి. Yes, the Holy Spirit is speaking God's plan through your own అవును, tongue. పరిశుద్ధాత్మ మీ సొంత భాష ద్వారా దేవుని ప్రణాళిక మాట్లాడుతున్నారు. Receive the Holy Spirit. పరిశుద్ధాత్మను స్వీకరించండి. Receive the Holy Spirit. పరిశుద్ధాత్మను స్వీకరించండి. Don't leave him. మాట్లాడండి. My young son, don't leave him. యవన బిడ్డ ఆయన విడవకండి. My young son, don't leave him. యవన బిడ్డ ఆయన విడవకండి. My young daughter, don't leave him. యవన కుమార ఆయన విడవకండి. Don't worry about who speaks what. ఎవరేం మాట్లాడుతున్నారో మీరు విచారించకండి. Now is the time to be filled with God. దేవుని చేత నింపబడే సమయం ఇది. God's Spirit. దేవుని ఆత్మ. He is your future. ఆయన మీకు భవిష్యత్తు. You have no other future. మీకు వేరే భవిష్యత్తు లేదు other than the Holy Spirit. పరిశుద్ధాత్మ కంటే. He is coming with you now. ఆయన ఇప్పుడు మీతో వస్తున్నారు. Open your mouth and praise him now. నోరు తెరిచి ఇప్పుడు ఆయన స్తుతించండి. Lord, Holy Spirit. ప్రభువా పరిశుద్ధాత్మ. Fill all of us, Lord. నాలో అందరిని నింపండి. Without measure. అవధి లేకుండా. The Bible says God anointed Jesus of Nazareth with Holy Ghost and power without measure. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, దేవుడైన యేసును పరిశుద్ధాత్ముడు అవధి లేకుండా శక్తి చేత నింపి ఉండడని తెలియజేస్తోంది. Fill us also, Lord. మమ్మల్ని కూడా నింపండి. With your own spirit. మీ సొంత ఆత్మ చేత. With your own spirit. మీ సొంత ఆత్మ చేత. With your own మీ spirit. సొంత ఆత్మ చేత. Let everybody see vision. అందరూ దర్శనములు చూడాలి. Everybody speak in new tongues. అందరూ కొత్త భాష మాట్లాడాలి. Everybody prophesy. అందరూ ప్రవచనములు చెప్పాలి. Prophesy. ప్రవచించండి. Speak God's plan. దేవుని ప్రణాళిక మాట్లాడండి. Speak God's holiness. దేవుని పరిశుద్ధత మాట్లాడండి. God's integrity. దేవుని యథార్థత మాట్లాడండి. God's miracles. దేవుని అద్భుతములు మాట్లాడండి. God's prosperity. దేవుని వర్ధిల్లతను మాట్లాడండి. God's protection. దేవుని భద్రతను మాట్లాడండి. God's love. దేవుని ప్రేమను మాట్లాడండి. God's love. దేవుని ప్రేమను. New language in the family. కుటుంబములో నూతనమైన By భాష. the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. In Jesus' name. యేసు నామములో. Make them speak in new tongues, Holy Spirit. పరిశుద్ధాత్మ క్రొత్త భాష మాట్లాడేలా చేయండి. Holy Spirit, make them speak in new tongues. పరిశుద్ధాత్మ వారి నూతనమైన భాష మాట్లాడేలా Make చేయండి. them prophesy. వారు ప్రవచించేలా చేయండి. Prophesy. ప్రవచించేలా చేయండి. Give them a new heart. నూతనమైన హృదయాన్ని ఇవ్వండి. All of us a new heart. అందరికీ నూతన హృదయాన్ని ఇవ్వండి. All of us a new heart. నూతన హృదయాన్ని ఇవ్వండి. Full of the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడ్డట్లుగా. No more fear. ఇక భయమే ఉండకూడదు. No more loneliness. ఇక ఒంటరితనం ఉండకూడదు. No more guilt. ఇక అపరాధ భావం ఉండకూడదు. No more attack. ఇక దాడి ఉండకూడదు. No more discouragement. ఇక నిరుత్సాహం ఉండకూడదు. But miracle. అద్భుతములు జరగాలి. Prosperity. వర్ధిల్లత రావాలి. Victory. జయము రావాలి. God's leading. దేవుని నడిపింపు రావాలి. God's Holy Spirit. దేవుని పరిశుద్ధాత్మ రావాలి. Angels visiting your children. దేవుని దూతలు మీ బిడ్డలను సందర్శించాలి. That be their future in Jesus' name. యేసు నామములో ఇదే వారి భవితవ్యంగా ఉండాలి. Now let that blessing come. ఇప్పుడు ఆశీర్వాదం వచ్చును Let గాక. that blessing come. అట్టి ఆశీర్వాదం వచ్చును గాక. Thank you, Lord. You are filling everybody now. ప్రభువా ప్రతి వారిని నింపుతున్నందుకే Holy వందనములు. Spirit, you are filling everybody now. పరిశుద్ధాత్మ ప్రతి వారిని Let నింపుతున్నారు. them feel the joy of the Holy Spirit. పరిశుద్ధాత్మ యందు ఆనందం వారు అనుభవించాలి. Joy. ఆనందం. Joy. ఆనందం. Peace of God. దేవుని The సమాధానం. peace of God. దేవుని సమాధానం. Peace of God. దేవుని సమాధానం. Hope for the future. భవిష్యత్తు కోసం నిరీక్షణ. And power. శక్తి. The fire of the Holy Spirit. పరిశుద్ధాత్మ అగ్ని. Let it flow and heal every sin. అది ఇప్పుడు ప్రవహించి ప్రతి రోగాన్ని స్వస్థపరచాలి. Heal every nature of sin. ప్రతి పాప స్వభావాన్ని స్వస్థపరచాలి. Heal every sin. ప్రతి పాపాన్ని స్వస్థపరచాలి. Heal every curse of sin. ప్రతి పాపపు శాపాన్ని స్వస్థపరచాలి. Make every heart new. ప్రతి హృదయాన్ని కొత్తగా Make చేయండి. everybody the temple of the Holy ప్రతి Spirit. వారిని పరిశుద్ధాత్మక ఆలయముగా Come చేయండి. on, open your mouth and praise the Lord. నోరు తెరిచి ప్రభువుని స్తుతించండి. Everybody raise your voices and say, thank you, Jesus. అందరూ స్వరమెత్తి యేసయ్య వందనములను చెప్పండి.
Thank you, Jesus. వందనములు యేసయ్యా. I welcome you. నేను నిన్ను స్వాగతిస్తున్నాను. I welcome you. నేను నిన్ను స్వాగతిస్తున్నాను. I welcome you. నేను నిన్ను స్వాగతిస్తున్నాను. You have come into my heart, Lord. ప్రభువా మీరు నా హృదయంలోకి వచ్చి ఉన్నారు. God has come in. ప్రభులోనికి వచ్చారు. God has come in. ప్రభులోనికి వచ్చారు. God has come into you. ప్రభు మీలోనికి వచ్చి ఉన్నారు. God has come into your family. ప్రభు మీ కుటుంబంలోకి వచ్చి ఉన్నారు. God has come into your body. ప్రభు మీ దేహంలోకి వచ్చి ఉన్నారు. Just praise him. కేవలం స్తుతించండి. Father, తండ్రి, do great miracles through thy children. నీ బిడ్డల ద్వారా గొప్ప అద్భుత కార్యములను జరిగించండి. When they pray in Jesus name, let the demons leave the people. మరి యేసు నామములో ప్రార్థించినప్పుడు ప్రజలను పట్టిన దురాత్మలు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. When they pray in Jesus name, let them be healed. మరి యేసు నామములో ప్రార్థించగా వారు స్వస్థత కార్యాలు అనుభవించాలి. Let them have prophetical guidance from this moment in Jesus name. ఈ క్షణం నుంచి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు వారికి రావాలి ప్రభువా. Let them rise up to the national level. మరి జాతీయ స్థాయికి లేవనెత్తండి. National level. జాతీయ స్థాయికి. National and international level. జాతీయ అంతర్జాతీయ స్థాయికి. Prosperous with the blessings of God. దేవుని ఆశీర్వాదాలతో వర్ధిల్లింపచేయండి. There is deliverance. అక్కడ విడుదల ఉంటుంది. Deliverance. విడుదల ఉంటుంది. Open your mouth and thank God for your healing now. నోరు తెరిచి మీ స్వస్థత కోసం దేవునికి వందనములు చెప్పండి. God is resurrecting every body right now. దేవుడు ప్రతి దేహానికి ఇప్పుడే పునరుద్ధానం కలిగిస్తున్నారు. God's healing presence is healing every organ right now. దేవుని స్వస్థపరిచే సాన్నిధ్యం ప్రతి అవయవాన్ని ఇప్పుడే స్వస్థపరుస్తోంది. Just praise the Lord. కేవలం దేవుని స్తుతించండి. Do what you could not do before. గతంలో ఏం చేయలేదు ఇప్పుడే చేసి చూడండి. Man, be filled with the Holy Spirit more and more. మరి ఎక్కువ పరిశుద్ధాత్మ చేత నింపబడండి. Your body is the temple of the Holy ఈ Spirit. దేహం పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నది. Holy Spirit, thank you for healing every organ. పరిశుద్ధాత్మ ప్రతి అవయవాన్ని స్వస్థపరిచినందుకు వందనములు. Every organ is getting strengthened by the power of God. ప్రతి అవయవం దేవుని ఆత్మ ద్వారా శక్తి చేత నింపబడుతోంది. Rise up and be healed in Jesus name. పైకి లేచి యేసు నామములో స్వస్థపరచబడండి. Rise up and be healed in Jesus name. పైకి లేచి యేసు నామములో స్వస్థపరచబడండి. Be healed. స్వస్థపరచబడండి. The brains come back to life. మెదడుకు జీవం కలగాలి. Eyes come back to life. కంటికి జీవం కలగాలి. Ears come back to life. చెవికి జీవం కలగాలి. Every organ come back to life. ప్రతి అవయవానికి జీవం రావాలి. Legs and back come back to life. కాళ్ళకు నడుముకు జీవం రావాలి. Be healed. స్వస్థపరచబడండి. 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 By స్వస్థపరచబడండి. the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా Lord, set them free. ప్రభువా వారికి విడుదల ఇవ్వండి. Honor the faith of your children, Lord. నీ బిడ్డల విశ్వాసమును ఘనపరచండి. Those who cannot walk, let them rise up and walk and be healed. నడవలేని వారు లేచి నిలిచి నడిచేలా వారిని స్వస్థపరచండి. Resurrect their organs now. వారి అవయవాలకు పునరుద్ధానం కలిగించండి. Resurrect their organs now. వారి అవయవాలకు పునరుద్ధానం Blood కలిగించండి. diseases be healed. రక్త సంబంధ వ్యాధులు స్వస్థపరచబడాలి. Pains be healed. నొప్పులు స్వస్థపరచబడాలి. Tumors leave. కణుతులు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. Cancers leave. క్యాన్సర్ వెళ్ళిపోవాలి. Deafness be healed. చెవిటి వ్యాధి వెళ్ళిపోవాలి. Blindness be healed. అంధత్వం వెళ్ళిపోవాలి. Yes, brains be healed. మెదడు స్వస్థపరచబడాలి. Thank you, Lord, for healing your people now. ప్రభువా నీ బిడ్డలు ఇప్పుడు స్వస్థపరుస్తున్నందుకే వందనములు. Now. ఇప్పుడే. ఇప్పుడే. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Miracles are happening now. అద్భుతములు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. Miracles are happening now. అద్భుతములు ఇప్పుడు జరుగుతూ Just ఉన్నాయి. praise the Lord. కేవలం దేవుని స్తుతించండి. Do what you could not do before. గతంలో మీరు ఏం చేయలేదో Every చేయండి. swelling, let it dry up right ప్రతి now. వాపు ఇప్పుడే ఎండిపోతోంది. Thank you, Jesus. వందనములు You యేసయ్యా. are the healer. మీరే స్వస్థపరిచే You are దేవుడు. the healer. మీరే స్వస్థపరిచే You have దేవుడు. given your life on the cross for everyone. మీరు ప్రతి ఒక్కరి కోసం శిలువలో ప్రాణం Lay పెట్టారు. your nail pierced hands మీకుల గాయాల చేతులు వారి మీద and ఉంచండి. heal them, Lord. వారిని స్వస్థపరచండి. Those who cannot walk, ఎవరైతే నడవలేరో let them walk normally వారు now. మామూలుగా నడవాలి ప్రభువా. Let them be raised up by your power. మీ శక్తి ద్వారా లేవనెత్తబడాలి. Thank you for doing it, అలా Lord. చేస్తున్నందుకే వందనములు. Every evil power ప్రతి దుష్ట శక్తి, that has tormented the bodies of the people, ప్రజల దేహాలను పీడించే శక్తి, tormented the spirits of the people, ప్రజల ఆత్మలను పీడించే శక్తులు, tormented the families of the people, ప్రజల కుటుంబాలను పీడించే శక్తులు come out. బయటికి రావాలి. Come out. బయటికి రావాలి. Leave them in Jesus' name. యేసు నామములో వారిని విడిచిపెట్టాలి. Leave them in Jesus' యేసు name. నామములో విడిచిపెట్టాలి. Leave them in Jesus' యేసు name. నామములో విడిచిపెట్టాలి. You demon spirits, come out. దురాత్మలారా బయటికి రమ్ము. Go to hellfire. నరకాగ్నికి వెళ్ళిపోమ్ము. Holy Spirit, పరిశుద్ధాత్మ fill everybody, Lord. ప్రతి ఒక్కరిని నింపండి.
Everybody, Lord. ప్రతి ఒక్కరిని, Everybody, Lord. ప్రతి ఒక్కరిని, Everybody, Lord. ప్రతి ఒక్కరిని, Everybody. ప్రతి ఒక్కరిని. Father, తండ్రి, especially I pray for the young people. ప్రత్యేకంగా యవన బిడ్డల కోసమే From ప్రార్థిస్తున్నాను. today, as you help me to study, help them to study, Lord. నాకు ఎలాగైనా చదువులో సహాయం చేశారో వారికి ఈ రోజున అలాగనే చదువులో సహాయం Let చేయండి. them get very high ranks, Lord. వారికి ఉన్నతమైన ర్యాంకులు రావాలి ప్రభువా. But the best jobs. అయితే శ్రేష్టమైన ఉద్యోగాలు, Best jobs. శ్రేష్టమైన ఉద్యోగాలు, Let them have their own businesses. వారికి సొంత వ్యాపారాలు ఉండాలి. Miraculously elevate them. అద్భుతంగా వారికి ఔన్నత్యాన్ని ఇవ్వండి. Let a little one become 1,000. వారు ఎన్నిక లేని వాడు బలమైన జనం అవ్వాలి. Everyone who needs a promotion, let it come as they speak in new tongues to receive their blessing. ఎవరైతే వారి ఆశీర్వాదం పదోన్నతిని పొందలేకపోతున్నారో నూతన భాషల ద్వారా దాన్ని వారికి అనుగ్రహించండి. Now help them to get reconciled as a family. ఒక కుటుంబంగా సమాధానపరచబడడానికి సహాయం చేయండి. Many of you will see your physical miracle when you go back and reconcile with your family. మీలో అనేక మంది తిరిగి వెళ్ళి మీ కుటుంబంతో సమాధానపరచబడిన తర్వాత మీ యొక్క స్వస్థతను కన్నులారా మీరు చూడగలుగుతారు. Yes, if you have wronged your parents, ask them to forgive you. అవును, మీ తల్లిదండ్రుల పట్ల తప్పుగా ప్రవర్తించుంటే వారి యొద్ద నుంచి క్షమాపణ అడగండి. If you have wronged your spouse, ask her or him to forgive you. మీ జీవిత భాగస్వామి అతడు గాని ఆమె గాని తప్పు గాని ప్రవర్తించుటే క్షమాపణ అడగండి. If you have wronged your children, ask them to forgive you. మీ బిడ్డల యొద్ద తప్పుగా ప్రవర్తించుంటే వారిని యొద్ద క్షమాపణ కోరుకొనండి. Yes, tonight every family should be reconciled with each other through Jesus Christ. అవును, ఈ రాత్రి యేసుక్రీస్తు ద్వారా ప్రతి కుటుంబం సమాధానపరచబడాలి. Then you will see the physical miracle in your home. అప్పుడు మీ కుటుంబంలో భౌతికమైన ఆశీర్వాదమును మీరు చూడగలుగుతారు. Yes, right now I say this under the power of the Holy Spirit. అవును, ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ సంగతి నేను మీకు తెలియచేస్తున్నాను. Then the demons haunting your home will run away. అప్పుడు మీ కుటుంబాన్ని వెంటాడే దురాత్మలన్నీ కూడా దూరంగా పారిపోతాయి. God wants to bless every family. దేవుడు ప్రతి కుటుంబాన్ని దీవించాలని కోరుతూ ఉన్నాడు. And He wants to live in every home. ఆయన ప్రతి గృహంలో నివసించాలని కోరుతున్నాడు. Your home should be a lighthouse to many, many families. మీ కుటుంబం అనేక కుటుంబాలకు గొప్ప లైట్ హౌస్ గా ఉండి తీరాలి. So reconcile with each other. కనుక ప్రతి ఒక్కరితో సమాధాన పడండి. God's love, spirit of love is filling every heart right now. దేవుని ప్రేమ ప్రతి హృదయాన్ని ఇప్పుడే నింపేస్తోంది. Just praise the Lord. కేవలం దేవుని స్తుతించండి. Just praise the Lord. కేవలం దేవుని స్తుతించండి. Just praise the Lord. కేవలం దేవుని స్తుతించండి. Raise your hands and thank Him right now. చేతులు చాపి ఇప్పుడు ఆయనకు వందనములు చెల్లించండి. Thank Him right now. ఇప్పుడు ఆయనకు వందనములు చెల్లించండి. Thank Him right now. ఆయనకు వందనములు I'm చెల్లించండి. now going to pray that God will use you and do miracles through you. దేవుడు మిమ్మల్ని వాడుకుని మీ ద్వారా అద్భుతాలు చేయాలని మీ కోసం ప్రార్థన చేయగోరుతున్నాను. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Loving Heavenly Father, ప్రేమ కలిగిన ప్రియ పరలోకమందున్న తండ్రి, those of you who say, I need God to use me. ఎవరైతే దేవుడు నన్ను వినియోగించుకోవాలి అన్నట్టుగా చెప్తూ కోరుకుంటూ ఉన్నారో, I know there have been hundreds of pastors who have not been placed on the platform. We could not do it, but you are in this crowd. ప్రభువా, వందలాది మంది సేవకులు ఉన్నారు. వేదిక మీద వారికి స్థలము లేదు. వారి జన సమూహంలో కూర్చుని ఉన్నారు. They are so humble. వారు చాలా తగ్గించుకొని ఉన్నారు. They have come to this meeting and prayed for this meeting. వారి సభల కోసం ప్రార్థన చేశారు, సభలకు హాజరయ్యారు. Bless those pastors. ఆ సంఘ కాపరులను ఆశీర్వదించండి. Let those churches multiply 1,000 times. ఆ సంఘములను 1000 రెట్లుగా విస్తరింప చేయండి. Let their families be blessed 1,000 times. వారి కుటుంబములు 1000 రెట్లుగా ఆశీర్వదించబడాలి. Let there be great increase in the name of Jesus. యేసు నామములో గొప్ప వృద్ధి వారికి కలుగును గాక. But then my precious children, అయినప్పటికీ నా ప్రశస్తమైన బిడ్డలారా, brothers and sisters, సోదర సోదరీలారా, if you say God should use me to bless others, దేవుడు నన్ను ఇతరుల దీవెన కోసమై వాడుకోవాలని మీరు కోరుకున్నట్లయితే, would you raise your hands wherever you are? మీరెక్కడున్నా మీ చేతులు పైకి చాపుతారా? Right now the Holy Spirit ఇప్పుడే పరిశుద్ధాత్ముడు is empowering you to see wonders and miracles through your own hands. మీ సొంత చేతుల ద్వారా అద్భుతాలు చూడడానికి మిమ్మల్ని శక్తివంతులుగా చేయుచున్నాడు. The hand of God is coming upon you as it came upon Elijah. దేవుని హస్తం ఏలియా మీదకి ఎలాగున దిగి వచ్చినదో అలాగనే మీ మీదకు దిగి వస్తోంది. From every place that you have come, we are going to get reports of the great miracles of Jesus. మీరు ఏ స్థలం నుంచి వచ్చి ఉన్నారో ఆ స్థలంలో యేసయ్య చేసిన గొప్ప కార్యాల సమాచారాన్ని వినబోతూ ఉన్నాం. The Lord is coming with you. ప్రభు మీతో కూడా వస్తున్నారు. Father, తండ్రి, hold on to these hands. ఈ చేతులను మీరు చేపట్టుకొనండి. Do miracles for them, Lord. వారి కోసం అద్భుతములను చేయండి.
And do miracles through them, Lord. వారి ద్వారా అద్భుతములను చేయండి. Do wonders through every one of them. వారిలో ప్రతి ఒక్కరి ద్వారా ఆశ్చర్య క్రియలు చేయండి. Every one of them. ప్రతి ఒక్కరికి. Every one of them. ప్రతి ఒక్కరికి. Whatever they touch and whomever they touch. వారు దేనిని తాకినా ఎవరిని తాకినా let the power of God's blessings flow through their hands. దేవుని శక్తి ఆశీర్వాదాలు వారి చేతుల గుండా వెళ్ళాలి. With blessing I shall bless you. ఆశీర్వాదముల చేత ఆశీర్వదిస్తున్నాను. Multiplying I will multiply. వర్ధిల్లత చేత వర్ధిల్లింప చేస్తున్నాను. Right now that grace is coming upon everybody. ఇప్పుడే ఆ కృప ప్రతి వారి మీదకి వస్తోంది. Would you say thank you Jesus? మీరు యేసయ్యకు వందనములు చెప్తారా? ధన్యవాదాలు యేసు. వందనములు యేసయ్యా. Thank you Holy Spirit. పరిశుద్ధాత్మ వందనములు. ధన్యవాద పవిత్రాత్మ. పరిశుద్ధాత్మ వందనములు. Praise the Lord. దేవుని స్తుతించండి. 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 The Lord is coming with you. ప్రభు మీతో కూడా వస్తున్నారు. You will see Jesus with you always. మీరు ఎల్లవేళలా యేసు మీతో కూడా ఉండడాన్ని చూస్తారు.